సాధకులుగా మనం ఎట్లా నడుచుకుంటే మనని మనం పండించుకునేటువంటి ఒక మార్గం మనకే ఇవ్వబడుతుంది, ఎవరో చెప్పక్కర్లేదు అనేటువంటి విషయాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి చక్కని సూచనలని ఆధారంగా మీతో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని పంచుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుని సాధనలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి కానీ మన జీవితాన్ని మనం పండించుకోవటం అని అంటూ ఉంటాం. ఏమిటి పండించుకోవటం అంటే? పండించుకోవటం అంటే ఏ బాధ లేకుండా హాయిగా జీవితం వెళ్ళిపోవాలని. అందుకే మనకి భాగవతంలో ఒక పద్యం ఉంది కదా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే అనేటువంటి, అంటే ఎప్పుడు నీతోనే ఉండాలయ్యా నేను. మనం చేసే ప్రతి సాధనకి కూడా గమ్యము భగవంతుని అందరేందు దర్శించుటయ్యే అని కదా. మనకి ఏ సద్గ్రంథము చెప్పినా ఏ సద్గురువు చెప్పినా కూడా నీవు చూసే ప్రతి జీవిలోనూ కూడా నువ్వు నన్నే చూస్తూ ఉన్నట్లయితే నీ యందు ఆవేశములు, అక్కర్లేని ఆలోచనలు, అట్లాంటివన్నీ కూడా మనం ఏవైతే మనని కలత చెందిస్తూ ఉంటాయో అవి మన దరి చేరకుండా ఉంటాయి. నిజానికి ఇది కొంచెం రివర్స్లోనే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవన విధానాన్ని మనము ఒక చక్కని విధంగా మార్చుకుంటే, చక్కని విధం అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరెవరి మనస్సును బట్టి, పరిస్థితిని బట్టి, పరిస్థితులని బట్టి, ఇట్లా వీటన్నిటి బట్టి కదా మన యొక్క ప్రవర్తన కానీ మన మాట కానీ మన చేత కానీ వ్యక్తం అవుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తం అవుతున్నప్పుడు మనం భగవంతుడిని చూడాలిట అంటే మనం ఎట్లా ఉండాలి? ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాము, గుడి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాము? గుడిలోకి వెళ్ళినంతసేపు ఆ మూర్తిని చూడాలని ఆరాటంలో ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండవు కదా. మనం ఎంత కష్టపడి వచ్చాం, మనం టిఫిన్ తిన్నామా తినలేదా, తర్వాత భోజనం దొరుకుతుందా దొరకదా, ఇవన్నీ ఏముండవు. ఆ గడప దాటుతాం చూసారా, గడప దాటగానే ఇవన్నీ ముసిరేస్తాయి. ఇవన్నీ ముసిరేసి ఎక్కడ టిఫిన్ దొరుకుతుంది, బాగుంటుందా, ఎంత దూరం నడవాలి, ఇవన్నీ వచ్చేస్తాయి ఆలోచనలు. అప్పుడు దాకా లేని మనసుకి ఇవన్నీ ఎట్లా వచ్చేసినాయి? అట్లా రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు గర్భగుడిలో ఉన్నట్టు ఉండాలండి. గర్భగుడిలో మనం భగవంతుని చూడడానికి ఆరాటపడిపోతూ ఉంటాం చూసారా. ఈ తలకాయ నుంచి ఆ తలకాయ నుంచి రెండు తలకాయల మధ్యలోంచి చూడడానికి నానా ప్రయత్నం చేస్తాం కదా. అట్లా కనబడే ప్రతి తలకాయలోనూ భగవంతుడు నాని చూడాలట. అప్పుడు నువ్వు కలపు చెందకుండా ఉంటావు సుమా. అట్లా నేను ఉండాలంటే నేనేం చేయాలయ్యా అని ఆలోచించుకుని ఒక పెద్ద ఆయన భగవంతుడు ఇదే కోరాడు. ఎప్పుడూ నీ పాదాలకు నేను సేవ చేసుకుంటూ ఉంటాను, నీ పాదాలకు సేవ చేసుకునే వాడికి సేవ చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు నీ యందు భక్తి కలిగి ఉంటాను, ఎప్పుడు నువ్వు నన్ను కరుణించు, అది కూడా నీ బాధ్యతే. అదే మనకి సివి గారు చెప్పారు. నేనే మిమ్మల్ని నా అంతటి వాడనిగా తీర్చిదిద్దుతాను సుమా. అమ్మయ్య ఆయన చెప్పేశారు, మనం ఏం చేసుకోక్కర్లేదు, మనం ఏం చెయ్యక్కర్లేదు.
సుఖము వచ్చినా ఆయనే చేశాడు నీకు గుర్తొస్తుందా? అక్కడ నువ్వు పప్పులో కాలు వేస్తావు. పప్పులో కాలేయడం అంటే ఏం లేదండి, జారి పడిపోవడం అన్నమాట. అప్పుడు సుఖం వచ్చినాడు, ఇంత మాస్టర్ గారు దయండి, అలా జరిగిపోతుంది అనుకోండి అంటాం. అదే కష్టం వచ్చింది అనుకోండి, అస్సలు మాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, అప్పుడు పట్టించుకుని ఆయన ఇప్పుడు పట్టించుకోరా అనే ధైర్యం ఉందా నీలో? లేదు. అన్నయ్య గారు ఇంకొకటి చెప్తూ ఉండారు, కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు అందరం దుఃఖిస్తాం కదా, సహజం, మానవ సహజం. అట్లాంటప్పుడు ప్రశ్న వేసుకోమన్నారు, నీకే ఎందుకు వచ్చింది ఈ కష్టం? పక్కవాడికి రాలేదే. నిన్ను నువ్వే ప్రశ్న వేసుకుని నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని నువ్వు ప్రశ్న వేసుకుంటే, నీకే ఎందుకు వచ్చిందో, నువ్వు ఏం చేయటం వల్ల నీకు వచ్చిందో, నువ్వు ఏ తప్పు మాట్లాడడం వలనో, తప్పు ప్రవర్తన వలనో నీకు బోధపడి తిరిగి ఆ తప్పును చేయకుండా అప్పుడు ప్రశ్న వేసుకున్నప్పుడు మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, ఆ తప్పు నుంచి మనం బయటపడడానికి ఒక మార్గం తోస్తుంది, మనకే తోస్తుంది, ఎవరు చెప్పక ఆయనే చూపించారండి దారి. అది కూడా మనమే అంటాం. ఎప్పుడైతే కొంచెం దుఃఖం నుంచి ఉపశమనం పడి మనకి ఒక దారి దొరికింది అనుకోండి అందులో నుంచి బయటపడడానికి, అప్పుడు ఏమనుకుంటాం, మాస్టర్ గారు ఉన్నారండి, ఒక 10 నిమిషాల ముందు లేరు, ఇప్పుడు ఉన్నారు కదా. ఎందుకని ఇట్లా ఉంటామంటే మానవ సహజం, మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల వచ్చేటువంటి దుఃఖమైనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి మన మీద మనకు నమ్మకం రావాలిట అంటే మనం కొంత సాధన చేసుకోవాలి, నిత్యము చేసుకోవాలి. అది ఇవాళ రోజు పొద్దున్న లేవగానే కాఫీ కోసమో పాల కోసమో ఎలా ఆరాట పడిపోతామో అట్లా ఈ సాధన ఎందు కూడా ఆరాటం కావాలి. ఆరాటము, ఆసక్తి, శ్రద్ధ, ఈ మూడే అడుగుతారు అందరూ. మనం షిరిడి వెళ్ళాం అనుకోండి, గుళ్ళో పెద్ద పెద్ద అక్షరాలతో అటు ఇటు రాసి ఉంటుంది. ఏమిటి చూసారా మీరు ఎప్పుడన్నా? శ్రద్ధ, సబురి, శ్రద్ధ, భక్తి కావాలి. శ్రద్ధ భక్తి ఉన్నదా? అన్నిటి ఎందు, దీని ఎందు దాని ఎందు గలడు అందు లేడు అన్నట్టుగా మనము అన్నిటి ఎందు ఆ శ్రద్ధను భక్తిని తోడు పెట్టుకున్నట్టయితే మనం అంత తొందరగా జారి పడిపోకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంది. శ్రీ గారు ఏమన్నారు, నువ్వు నేను చెప్పినట్టు చేసినట్లయితే ఆ శ్రద్ధా భక్తిని కూడా నీకు నేనే కల్పిస్తాను సుమా. ఎవరంటారండి కదా, నువ్వన్నీ చేసుకుంటే నీకు నేను చేసి పెడతాను, కానీ నువ్వేం చేసుకోకుండా నేనేం చేసి పెట్టను అని ఆయనలా ఆయన చెప్పడం ఏమన్నారు, నా అంతటి స్వాత్మతుల్య నిర్జన అనేటువంటి ఒక శ్లోకం చెప్పి చక్కగా నా అంతటి వాడిని చేస్తాను రా. అమ్మ మనం కూడా శ్రీ గారు అంత అయిపోతాం అన్నమాట అనుకుని అందరం కూడా ఈ మార్గంలోకి తెలుసో తెలియకో అడుగు పెట్టామండి. తెలిసి నడుస్తామా, పడిపోకుండా ఉంటాం. తెలియకుండా నడుస్తామా, అప్పుడు నడుస్తాం, కానీ మధ్య మధ్యలో పిల్లి గంతు తీసి పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు లేవడానికి మనకి ఆలంబన ఏమిటంటే మళ్ళీ ఆయనే. ఎందుకంటే ఏది వచ్చినా మనకి ఆయనకు చెప్పుకునేటువంటి ఒక స్వభావం ఏర్పడిపోయింది. ఇప్పుడు మనకింటో ఒక దైవాన్ని కానీ ఒక గురువుని కానీ పెట్టుకున్నామంటే ఒక కష్టం వస్తే చెప్పుకున్నంత తొందరగా సుఖాన్ని గురించి వెళ్ళి చెప్పుకుంటావా, కృతజ్ఞతలను చెప్పుకుంటావా? వాళ్ళకి వీళ్ళకి మన వాళ్ళకి అందరికి ఫోన్ చేసి మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు, మా అమ్మాయి పెళ్లి గురించి అంటాం. కానీ చిన్నగా ఇంట్లో నువ్వు ఏ దైవాన్ని ఏ గురువుని నమ్ముకున్నావో వారి దగ్గరికి వెళ్ళి మీ దయ వలన నాకు ఇది సిద్ధించింది, నేను ఇది చేయగలుగుతున్నాను అనేటువంటి భావన మనలో వస్తే మనం తప్పటడుగు వేయకుండా ఉంటాం. అందుకు మొట్టమొదట మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, అందరిలోని దైవాన్ని చూస్తూ ఉండు సుమా. అందరిలోనూ దైవాన్ని చూడడం అంటే ఒక వినాయకుడు గానో, ఒక లక్ష్మీనారాయణ గానో, ఒక విష్ణుమూర్తి గానో చూడడం కాదండి.
అప్పటికే కొంత అభిప్రాయం కలిగి ఉంటాం వాళ్ళు ఏమిటో, వాళ్ళ సాంగత్యం వల్ల. అమ్మ వచ్చాడు రా, మొదలెడతాడు సోది అంటాం, ఒకళ్ళు చూసి వచ్చాడు జిడ్డు అంటాం. ఇట్లా ఈ జిడ్డు సోది ఈ మాటలే గుర్తుకొస్తాయి. అని వచ్చినవాడు మనవాడు, మన కోసం వచ్చాడు, మనం వాడికి ఏం చేయాలి, ఏది కోరి వచ్చాడు వాడు అనేటువంటి భావంతో ఉంటామా? వాడు ఏదో మొదలెట్టిపోయాడు, ఇప్పుడే వస్తాను రా, ఆఫీస్ టైం అయిపోతుంది. అదే భగవంతుడు వస్తే అలా చెప్తామా? ఆఫీస్ టైం అయిపోతుంది, ఆఫీస్ టైం అవ్వకుండానే ముందరే వెళ్ళిపోతామా? మనకి టికెట్ టైం ఇచ్చినా కూడా ఒక గంట ముందర వెళ్ళిపోయి నుంచుంటాం కదా. మరి ఇప్పుడు అదే చూస్తూ ఉంటాడు భగవంతుడు. అందులో మొట్టమొదటి ప్రాతిపదిక ఏంటంటే, నీ స్వభావాన్ని బట్టి నువ్వు అవతల వాడిని చూస్తూ ఉంటావు సుమా. ఆ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు ఎట్లాంటి వాడు, నీకు అట్లాంటి వాళ్ళే కనబడుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళే తరచబడుతూ ఉంటారు. ఇది 100% సత్యం. కాబట్టి అట్లా తారసపడినప్పుడు నిన్ను అవతల వాళ్ళు పెట్టుకో. నీతో అయితే నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు? చిరాకు పడతావా? విసుక్కుంటావా? అవతల వాళ్ళు నిన్ను విసుక్కుంటే నీకు ఎట్లా ఉంటుందో, నువ్వు విసుక్కున్నా అవతల వాళ్ళకి ఎట్లాగే ఉంటుందిగా. అది మర్చిపోతాం మనం. వీ టేక్ ఇట్ యాజ్ ఎ రైట్ and we start speaking whatever occurs to the mind. సో అది కాకుండా వచ్చిన వాడే నారాయణుడు. భగవంతుడు వస్తే నువ్వేం చేస్తావు? లేచి కాళ్ళకి నమస్కారం పెడతావు కదా. అదే మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నది. ఇంటికి ఎవరు వచ్చినా పెద్దవారు వారిని చూసి వంగగలిగితే కాళ్ళకి నమస్కారం, వంగలేకపోతే 2 చేతులు జోడించి మనసారా నమస్కారం అండి. ఎందుకంటే కొన్నాళ్ళు ఏదో వంగలేం కదండి. నేను నవ్వుతున్నాను, నేను వంగగలిగితే అంటుంది. వంగలేదే, నేను వంగలేను ఇప్పుడు నిజంగానే. చాలా అతి కష్టం మీద వంగి నమస్కారం పెడుతూ ఉంటాను. కొన్నాళ్ళు పోతే అది కూడా ఉండదు. అందుకు భగవంతుని అందు ఎలా మోకరు, భగవంతుడి ముందు కూడా మనం అంటే ఏ రూపాన్నైతే మనం భగవంతుడిని భావన చేసుకుని చేస్తూ ఉంటామో అక్కడ కూడా మనకు కొన్ని మొహమాట పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనసా దండం పెట్టుకోవడానికి మొహమాటం ఎందుకండి కదా. అది కూడా వీళ్ళు చూస్తున్నారా వాళ్ళు చూస్తున్నారా, వంగితే తప్పేమో, నుంచుంటే తప్పేమో, 2 చేతులు జోడిస్తే తప్పేమో. ఇవన్నీ పోవడానికి ఒకటండి, ఒక చక్కని నీకు సులువైనటువంటిది, నువ్వు మానకుండా చేసుకునేటువంటిది ఒక కార్యక్రమాన్ని నువ్వు రోజు పెట్టుకోవాలి. నీకు నువ్వే మిలిటరీ ఆఫీసర్వి కదా. దానికే ప్రాతిపదిక మనకేం చెప్పారు, పొద్దున సాయంత్రం ప్రార్థన అన్నారు. ఆ పొద్దున ప్రార్థనకి లేవడానికి ఇప్పుడు 50 ఏళ్ల నుంచి 4ంటికి అలారం పెట్టి లేచిన ఆ 4ంటికి మనసు ఏం చెప్పింది, ఇంకాసేపు పడుకుందాం. లేస్తాం, కానీ లేచి ముందర పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకాసేపు పడుకుందాంలే అని పడుకున్నావో అయిపోయావే. ఒక్క నిమిషం పడుకుందాం అనుకున్నానమ్మా, 6 అయిపోయింది. ఇది అందరికీ వచ్చే అనుభవమే కదా. అదేమిటో అట్లా పట్టేస్తుంది గదవ నిద్ర. అది గదవ నిద్ర 4 గంటల అలారం పెట్టినప్పుడు అనిపించదు కదా. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం అప్పుడు ఆ 4ంటికి మనకి నిద్రపోదామని అనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకో గంట ముందు పడుకోవాలి. నీకు నిద్ర సరిపోకపోతే కదా శరీరం ఇంకా పడుకుందా అనిపిస్తుంది. అది మన మనసులో ఉండదు. అలారం పెట్టుకుంటాం కదా, లేస్తాం కదా అని రాత్రి పూట కబుర్లు చెప్పుకోవడం, పుస్తకం చదువుకోవడం, దేనివల్ల అవునండి టైం దాటిపోతుంది. అందుకే మనకి జ్వాల్పూర్ గారు టైమింగ్ ఇచ్చారు, 10:30 తర్వాత మేలుకొని ఉండకండి. రాత్రి 10:30 షుడ్ బి ద డెడ్ టైం ఫర్ యూ టు గో టు స్లీప్. అది అల్టిమేట్ అన్నమాట. ఇంకా తర్వాత మేలుకొని ఉండదు. 4 తర్వాత పడుకుని ఉండదు. 4ంటికి ఎవరైతే రోజు లేవటం అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం చాలా చక్కగా బాగుపడుతుంది. మనసు చక్కగా నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే 4ంటికి మనం టీవీ పెట్టుకు చూడడం కదా.
చేసి మనం 6ంటికి కూర్చునేటప్పటికి శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఒక లైన్లో ఉంటాయి. దేనియందు మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో వాళ్ళ యందు మనస్సును నిలబెట్టుకోవడానికి అక్కడ కూర్చుని 6 గంటలకి మనం నమస్కారం మాస్టర్ సివివి అని చెప్పుకోవటంలో ఎంతమంది ఎన్నిసార్లు వింటున్నాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలండి మనస్సుకి వింట్లోంచి విడిపోవడానికి. వెంటనే రోడ్డు మీద ఉంటుంది, లేకపోతే ఆ తర్వాత పని మీద ఉంటుంది. అందుకే మనకి 3 సార్లు ఉచ్చరించమని చెప్పారు. ఇప్పుడు ఒకసారి నా వింటాడని. పిలవకుండా ఎవరంటే వచ్చేస్తారు, మీరు వెళ్తారు ఎవరింటికైనా పిలవకుండా? పిలవకుండా ఆయన ఎందుకు వచ్చి కూర్చోవాలి? మనలో మనం పిలుస్తున్నాం కానీ మనసా వాచా కర్మణ పిలుస్తున్నామా? రావయ్యా మా ఇంటికి వచ్చి నాలో కూర్చున్నాడో లేదో చూసుకుంటున్నామా? ఇవేమీ చేయటంలే. మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకుంటాం, హాయిగా మరి ఇంకో మాసాలు నిద్రపోతాం. ఏమిటోనండి ఇవాళ మాస్టర్ గారు హాయిగా చాలా బాగా జరిగిందండి. ఏమిటి జరిగిందండి అంటే అవేమో తెలియదండి, హాయిగా ఉందన్నాడు అంటే నిజంగా ఎరుకతో ప్రార్థన జరిగితే చాలా హాయిగా ఉంటుందండి. మనము ఎరుకతో ప్రార్థన చేసుకోవడం అంటే ఆయనలో నిలబడి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనతో ఉన్నట్టుగా భావన చేసుకుంటూ మనకి ప్రార్థన జరిగిందనుకోండి, ఆ రోజు నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నిద్రపోయాం అనుకోండి తప్పులేదు, నిద్రపోయినా కూడా ఒక విధమైనటువంటి ఎనర్జీ వస్తుంది. అప్పుడు కూడా ఆయనే పనిచేస్తాడు. నిజానికి ఆ నిద్రలో కూడా ఆయన మన ఇందు ఉంటాడు. కాకపోతే మనం దాన్ని గమనించాం. మా నాన్నగారు చిన్నప్పుడు సాధన మాకు యోగ సాధన అనేది ఒక ఆయన ఇచ్చారు. ఆయన తలుచుకుని ఆయన కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆయనే దీంట్లో ఆ ప్రజ్ఞా ప్రసారంలోకి తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా మన ప్రయత్నం ఏమక్కర్లా. ఆయన ఏమన్నారు, నేను కాసేపు నిద్రపోయిస్తా అనేవారు. నిద్రపోవడం అంటే అది ఎంతసేపు? అది నిజంగా నిద్ర కాదు, ఎరుకతో కూడినటువంటి ఒక స్థితి. ఆ స్థితిలో మనకి చక్కని ప్రజ్ఞా ప్రసారం జరిగి మనలో చక్కటి శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. అందుకే దాన్ని మాటికి చేసుకుందాం అనేటువంటి ఒక ఆరాటం మొదలు. కాబట్టి మాస్టర్ సివి గారు ఏమంటున్నారంటే, నువ్వు ఫస్ట్ ప్రాతిపదిగా అందరిలోనూ భగవంతుని చూడడం కాబట్టి అది నీ యందు సిద్ధించాలి అంటే నీ యందు శ్రద్ధ కావాలి. ఇవన్నీ కూడా ఒక గొలుసండి. శ్రద్ధ కావాలిట అంటే కాల నియమం కావాలి. కాల నియమం నందు నువ్వు నిలబట్టాలంట అంటే నీలో పరిశుభ్ర భావాలు కావాలి, నీకు దేహ పరిశుభ్రం కావాలి, మానసిక పరిశుభ్రత కావాలి. రెండిట్లో ఏది లేకపోయినా పని నీళ్లు పోసుకోకుండా కూడా చేసుకోవచ్చు అన్నారు మాస్టర్ గారు. ప్రేయర్ ఎప్పుడు నీకు అవకాశం లేనప్పుడు ప్రేయర్ మానకుండా చేసుకోవడం కోసం ఆయన అవకాశం ఇచ్చారు. కానీ నువ్వు ఇంట్లో బద్ధకంగా 5 నిమిషాల దాకా 6 దాకా పడుకుని అప్పుడు నమస్కారం మాస్టర్ సివి అంటే ఒప్పుకోరు, మొట్టేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక లింకు. ఒక చిన్న బెల్లం మొక్క చుట్టూ ఒక్క చీమ వచ్చి ఎన్ని చీమల్ని తీసుకొస్తుందండి. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఒక బెల్లం మొక్క పెట్టండి, చీమ తిరిగే చోట ఒక చీమ వస్తుంది ముందర, అది ఆ బెల్లం మొక్క ముట్టుకుని వెళ్ళిపోతే దారిలో కనపడే చీమ అది చెప్పేస్తుంది, ఆ చీమ వస్తుంది. మళ్ళీ ఇంకో చీమ చెప్పేస్తుంది, ఆ చీమ వస్తుంది. అట్లా చివరి చేరుడు బెల్లం చుట్టూ చీమలు. ఆ రకంగా మనలో మంచి గుణములు అట్లా చేరతాయండి. మీకు నచ్చింది, మీకు సులువైంది, మీరు మానకుండా చేయగలిగింది ఒక్కదాన్ని పట్టుకోండి. అది చిన్నదా పెద్దదా ఏముంటుంది, నేను ఇది విడవకుండా చేస్తాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ విడవకుండా చేయడానికి మనకు మాస్టర్ గారు నన్ను తలుచుకోండి అని. తలుచుకోవడానికి ఎక్కడైతే ఏంటి కదా, నిజంగా నీవు కూర్చొని ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఒక్కసారి కళ్ళు మూసుకొని
మాస్టర్ సివి నమస్కారం అని అనుకోమన్నారు కదా. వెంటనే నీకు నా కనెక్షన్ దొరుకుతుంది. అప్పుడు కళ్ళు మూసుకోగల, బాసం వేసుకోగల, ధ్యానం చేయగల. అది ఎప్పుడు నీ ఎందుకు సిద్ధిస్తుంది? మళ్ళీ నువ్వు పడుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి తలుచుకున్నావు అంటే ఇవాళ ప్రార్థన చేసుకోలేకపోయాను కదా అనే ఒక భావంతో ఆయన తలుచుకుని కళ్ళు మూసుకున్నారు అనుకోండి పడుకునేటప్పుడు, అప్పుడు మళ్ళీ ఆయన ప్రజ్ఞాప్రసారం మనకి అందుతుంది. అది ఆయన ఇచ్చిన సులువు. నువ్వు నన్ను పిలవకుండా నన్ను వచ్చేయమంటే నేను రా. ఆ రకంగా మొట్టమొదటి ప్రాతిపదికగా అందరి యందు భగవంతుని చూడడం అనేటువంటి ఒక ప్రయత్నము నిత్యము జరుగుతూ ఉండాలనేటువంటిది ఒక విషయం. ఎందుకయ్యా అంటే మనలో ఉండేటువంటి అపరిశుభ్రతను తొలగించుకోవటం కోసమే. అపరిశుభ్రత కలిగి ఉండడం వల్ల ఏమిటవుతుంది? మంచి ఆలోచన రావు, మంచి మాట రాదు, మంచి చేత రాదు. అక్కర్లేని విషయాలన్నీ మనలో చేరిపోయి అవి బయటపడిపోతూ ఉంటాయి. అందుకు మనం చక్కని ఆలోచన కలిగి ఉండాలి. చక్కని మాట అంటే మన చేత కానీ, మన మాట చేత కానీ, మన చూపు చేత కానీ ఎవరికి నొప్పి కలిగించకూడదండి. చేతనైతే వాడికి స్వాంతన కలిగించాలి తప్ప దుఃఖాన్ని కలిగించకూడదు. నిజంగా నీలో ఆ పరిస్థితి ఉందనుకోండి, మనం మాట్లాడుతుంటే అవతలకి దుఃఖం వస్తుంది అనుకోండి, అయితే కోరి దుఃఖ పెట్టామనుకోండి, చక్కగా పొట్లం కట్టేది మళ్ళీ మనకిస్తారు. ఏమీ సందేహం లేదు. నువ్వు ఇవాళ ఒక మాట చెడు మాట మాట్లాడేట అంటే అది వెంటనే మళ్ళీ మనకు వస్తుందండి. గోడ గొంతి కొట్టినట్టే వచ్చేస్తుంది. అందుకని మాటలోను, చేతలోను, చూపులోను కూడా చాలా శ్రద్ధ వహించాలి. మనం మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాము? ఎదురుగుండా ఉన్న వాడితో మాట్లాడుతున్నామా? ఎదురుగుండా ఉన్న వాళ్ళలో ఉన్నవాడితో మాట్లాడుతున్నామా? వాడు ఉన్నాడు అనుకోగానే మనలో ఒక చక్కని శ్రద్ధ వస్తుంది మాట్లాడడానికి. శ్రద్ధ వచ్చి పొరపాటు మాట మాట్లాడకుండా ఉంటాం. అందుకోసం ఆయన మీలోని మాలిన్యాన్ని కూడా పోగొట్టేదానికి నేనే ప్రయత్నం చేస్తాను సుమా అని చెప్పి చాలా అంటే వీటికి మన వంతు బాధ్యత ఎంత ఉన్నది అంటే ఈ చెప్పిన విషయాల్లో మనం దానిలో జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇవాళ నిజానికండి మనకు తెలుసో తెలియకో మాట అన్నాం అనుకోండి, అది అవతల నొప్పించింది అనుకోండి, మన మనసు బాగుంటుందండి. మనకు తెలియదు మనం తప్పు మాట మాట్లాడామని తెలుస్తుంది కదా. అయ్యో అప్పుడు ఏదో కోపంలో అనేసాను కానీ అట్లా అనకుండా ఉండాల్సింది అని అనుకుంటాం. ఇంకా కొంచెం ముందుకున్నాం అనుకోండి, ఇంకొంచెం సాధనలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసో లేకపోతే మళ్ళీ మాట కలిసినప్పుడు ఏమనుకున్నావో ఏమో, ఆ రోజు నా మనసేం బాగాలేదు అందుకని అట్లా మాట్లాడా నీతో అని చెప్పగానే మనలో కొంత స్వాంతన మనకే వస్తుంది. అవతల వాళ్ళకు స్వాంతన తీసుకురాగానే మనలో మనకు కూడా స్వాంతన వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రవర్తనలో కూడా మనము చక్కని మార్పును తెచ్చుకుంటూ ఉంటే కనుక మెల్లిమెల్లిగా మనం నిర్మూలమైనటువంటి మనస్సుని మనకి బ్లెవెట్స్కీ గారు 14 సూత్రాలు ఇచ్చింది. గోల్డెన్ స్టేట్స్. మనిషి ఎట్లా ఉండాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలి, అవి సాధన చేస్తే ఏమవుతుంది, ఏం తెలుసుకుంటాము? పరిశుద్ధ జీవనము, మన్నము లేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసుకు చిత్తము అని ఇట్లా ఆవిడ 14 సోపానాలు చెప్పింది. 14 అక్కర్లే మనకి, అందులో 1, 2 మనం ప్రయత్నం చేసి చెప్పుకుంటూ ఉన్నట్లయితే చక్కని స్వాంతన మన యందు సిద్ధిస్తుంది. నాకు చెప్పి ఇచ్చినటువంటి అరగంటలో అప్పుడే 20 నిమిషాల పైన అయిపోయింది. 25 కరెక్ట్ చేస్తున్నారు సార్. నేను 5 నిమిషాలు కన్సిడర్ తీసుకుంటానేమని నవనీతంగా 25 అంటున్నారు. సో నిజానికి చూడండి, నేను ఎన్ని మాట్లాడాలని రాసుకొచ్చాను. ఇందులో మాట్లాడినవి 2. ఏం లేదమ్మా, ఇవన్నీ ఒకటే. అన్నిట్లోంచి చెప్పగలిగింది ఇదే.
ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ పెండాల్లో మనం విన్నా, చూసినా, తిన్నా, తాగినా, మాట్లాడినా, ఏం చేసినా వీటికన్నిటికీ ఏమిటి మన ఉద్దేశం? ఆయన అనుగ్రహం పొందాలనే కదా దూరం వచ్చి. కాబట్టి అది ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న పాట ఉంది. ఆ పాట పాడేది నేను ముగించేస్తాను. ఇది కూడా మరిపూడి వీరయ్య గారు పాడిందే. శ్రీ చరణారవిందము అది చిందించును అనురాగమరందము. శ్రీ చరణారవిందము అది చిందించును అనురాగమరందము. నీమమ్ముగా తనదు నామమ్మును తలచుకొను వారి కొనగోచు క్షేమమ్మును. నీమమ్ముగా తనదు నామమ్మును తలచుకొను వారి కొనగోచు క్షేమమ్మును. శ్రీ చరణారవిందము అది చిందించును అనురాగమరందము. అన్నపానమన్ని గోచు పెన్నిది అమృత హృదయులో మాస్టరు సన్నిధి. అన్నపానమన్ని గోచు పెన్నిది అమృత హృదయులో మాస్టరు సన్నిధి. శరణాగతి అని వేడిన చాలుగా కరుణామయుడై వెన్ను కాచుగా మనవాడై మనతోడై మమతల వలయించు తండ్రి. మనవాడై మనతోడై మమతల వెలయించు తండ్రి. సివివి మాస్టరు సివివి. ఆవేశము కావేశము మాయగా ఆనందము అనుబంధముడాయగా. ఆవేశము కావేశము మాయగా ఆనందము అనుబంధముడాయగా. ఆది వ్యాధి బాధల పనయించగా అమరత్వము జగతికెల్ల పంచగా. తన వారను కొను వారిని తన ఎంతగా తీర్చిదిద్దు. తన వారను కొను వారిని తన ఎంతగా తీర్చిదిద్దు. సివివి మాస్టరు సివివి. సివివి చరణారవిందము అది చిందించును అనురాగమరందము. నీమమ్ముగా తనదు నామమ్మును తలచుకొను వారి కొనుగోచు క్షేమమ్మును. గురు పూజా మహోత్సవాల్లో ఈ దివ్య ప్రాంగణాన్ని ఆవరించున్నటువంటి మాస్టర్ సివి గారి మహాప్రజ్ఞకి, మాస్టర్ ఈకే గారి అంతర్యామ ప్రజ్ఞకి, మాస్టర్ పార్వతీ కుమార్ గారి దివ్య ప్రజ్ఞకి సర్వత్రికంగా ప్రణామం చేస్తూ మీ అందరి రూపంలో ఉన్నటువంటి వాసుదేవమూర్తికి నమస్కరిస్తూ, మాస్టర్ గారి ప్రేమలేఖలు అనేటటువంటి ఒక గ్రంథం నుంచి
2-3 అంశాలు వాళ్ళు మాట్లాడుకుందామని అనిపించింది. ప్రేమతో రాసేవి ప్రేమ లేఖలు, ప్రేమగా రాసేవి కాదు, ప్రేమతో రాసేవని నా అభిప్రాయం. అంటే ప్రేమని అందులో ఇమిడ్చి రాసేటటువంటివిగా భావన చేసుకోవాలి. మాస్టర్ గారి విశ్వప్రేమ, మాస్టర్ గారికి కానీ గురుదేవులు మాస్టర్ పార్థీ కుమార్ గారికి కానీ ఎవరైనా ఆర్తితో ఉత్తరాలు రాస్తే వాటికి ప్రేమతో సమాధానాలు ఇచ్చేవారు. ఈ ఉత్తరం అక్కడికి చేరకుండానే అట్నుంచి సమాధానం వస్తూ ఉండేది. అది ఆ ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పదనం. ఒక పెద్ద ఆయన ఎవరో వారికి ఇబ్బందిగా ఉంటే మాస్టర్ గారికి ఒక కార్డు రాయండి నాకు బాగుంటుంది అనేవారు. వీరి కుటుంబానికి నుంచి ఉత్తరం రాసేటప్పటికీ అట్టి సమాధానం వచ్చాయి మాస్టర్. అలాంటి ఒక ప్రభావవంతమైనటువంటి శక్తి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉంది. ఈ ప్రేమలేఖలు 119 అటువంటి లేఖల సమాహారం, సంకలనము సత్యదేవ్ మాస్టర్ సమర్పణలో వచ్చినటువంటి గ్రంథం. 2 సంవత్సరం గురు పూజల నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ వచ్చే సంవత్సరం గురు పూజల్లో మాట్లాడవలసి వస్తే ఈ ప్రేమ లేఖల మీద మాట్లాడదామని అనిపించింది. ఆ తర్వాత ఈ మధ్యనే రాజు మాస్టర్ ఈ ప్రేమ లేఖలు రోజు ఒక లేఖ చొప్పున మన గ్రూపుల్లో ఇస్తూ అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనకు మరొకసారి పరిచయం చేయడం ప్రారంభించారు. మాస్టర్ గారి సాన్నిధ్యం ఎలాంటిదంటే మందులతో రుగ్మతలను, మాటలతో మనోవ్యధను, మహిమాన్విత సన్నిధితో మలిన భావములతో ఉంచి మనుజుల మనసులలోని మాధుర్యము వెలిదీయగా మహీతలముపై వెలసిన మహితాత్మ స్వరూపులు మాస్టర్. ఇవి నా వాక్కులు కావు, ఇవి స్మరణీయులు మాస్టర్ జిఎల్ శాస్త్రి గారు మాస్టర్ కే గారు రాసినటువంటి ఒక పాటలో ఒక చరణం. వారి సాన్నిధ్యంలోకి వెళితే చాలు, లోపలటువంటివన్నీ తొలగిపోయి వారు మాత్రమే మిగులుతారు. మనం ఏమిటో మర్చిపోతాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి సన్నిధితో మలిన భావములను తుంచేటువంటి దివ్యత్వం మాస్టర్ కే గారి సాన్నిధ్యంలో ఉండేది. అందులో ఒక 4 అంశములు అనుకున్నాను, కానీ ఒక 3 అంశములు అత్యంత నేను ఎంచుకుని వాటిని మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకరికి మాస్టర్ గారు ఉత్తరం రాస్తూ, మాస్టర్ సివి గారు కరుణాసముద్రుడు, మీకు కావలసిన శక్తి సామర్థ్యములు తప్పక ప్రసాదింపగలరు అని రాస్తూ, మీకు చెప్పినది ఎవరో కానీ మాస్టర్ సివి ధ్యానము చేయువారికి వేదమంత్రములు, రామాయణ, భారత, భాగవతాది గ్రంథపారాయణము నిషిద్ధమంత చాలా అసత్యమైన విషయము అన్నారు. కొంతమందికి ఇటువంటి డౌట్స్ వస్తూ ఉండేవిట. అంటే మాస్టర్ సివి గారు ప్రేయర్ చేస్తే ఇవన్నీ నిషిద్ధంట అని కొందరు. అంటే ఒక మాట ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా రకాలుగా అది పరివర్తన చెంది దాని పూర్తి అర్థం మారిపోతుంది. ప్రజెంట్ చేయడం మాస్టర్ గారు చెప్పినది ఒకటైతే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వేరుగా రూపాంతరం చెంది, భావాంతరం చెంది, ఇటువంటి సందేహాలకి తావు ఏర్పడింది. అందుకని మాస్టర్ కే గారు దానికి సందేహ నివృత్తి చేస్తూ ఈ విషయం చెప్తున్నారు. వేదములు, పురాణాదులు
పఠించుటకూడదు వారు నేర్చుడు. కనుక లెక్క చేయనక్కరలేదు. వెంటనే మాస్టర్ గారికి ఉదయము సాయంకాలము నమస్కరించి ప్రార్థన ప్రారంభింపవలేదు. లోకములు చక్కదిద్దు నిమిత్తమై అనేకములైన అనుభూతులు కలుగుతుండు. ఆవశ్యకత తీరినంతనే అనుభూతులు నిలిచిపోవును. అనుభూతి కోసం అంటే ఏదో వర్కింగ్స్ జరుగుతాయని మాత్రం ప్రేయర్ చేసేటటువంటి వాళ్ళ కోసం మాస్టర్ గారు చెప్తారు. అవి అవసరమైతే మాస్టర్ గారు కల్పిస్తారు. అవసరం లేకపోయిన వెంటనే, అవసరం తీరిపోయిన వెంటనే వాటిని ఆపేస్తారు. అంటే వాటి కోసం మనం ప్రార్థన చేయడం కాకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది 2 పూట్ల ప్రార్థన చేయడం అనేటటువంటిది జగద్గురు పీఠంలోనూ మాస్టర్ శ్రీ గారి మార్గంలోనూ ఉన్న వారికి కనీస ధర్మాన్ని అనుసరించడం కోసమే మనం చేయాలి తప్ప మనకేదో వస్తుంది అనేటటువంటి ఒక ఎదురు చూపుతో చేయకూడదని నా అభిప్రాయం. ఆనందానుభూతి స్థిరమై నిలబడు, అడ్డంకులన్నీ తొలగిపోవు అని చెప్పారు. అందుకని ప్రార్థన మాస్టర్ గారు మాస్టర్ సివి గ్రంథంలో చెప్పినట్లుగా సర్వ ప్రయోజనములకు ప్రేయర్ ఒక్కటిగా ఉంది. ప్రేయర్ ఒక్కటి చేసుకుంటూ మిగిలినవన్నీ మన అవకాశం మేరకి వాటికి ఆలంబనగా చేసుకుంటూ ఉండాలి. కానీ ప్రేయర్ మాత్రం మానకూడదు. అందుకని ప్రార్థన యొక్క వైశిష్ట్యాన్ని మాస్టర్ సివి గారి మార్గానికి, రామాయణ భారత భాగవతాదుల పఠనానికి, అధ్యయనానికి ఉన్నటువంటి సంబంధాన్ని మాస్టర్ గారి లేఖలో చక్కగా వివరించారు. ఇంకొక లేఖ ఒక సోదరులకు రాస్తున్నారు. కొంచెం బాధ కలిగించు సన్నివేశములు కలిగినప్పుడల్లా మాస్టర్ గారిని మరింత ఆర్తితో ప్రార్థింపవలను. ఇప్పుడు మేడం గారు చెప్పారు. బాధ కలిగినప్పుడు మాస్టర్ గారిని మర్చిపోతూ ఉంటాం. చాలా సహజమైనటువంటి గుణం అది మానవులకి, అందరికీ కూడా, మనందరికీ కూడా. కానీ బాధ కలిగినప్పుడు మరింత ఎక్కువ ఆర్తితో ప్రార్థన జరగాలని చెప్తున్నారు మాస్టర్ గారు. పూర్వకర్మ ఫలితములైన కష్టసుఖములు సమీపించి తరంగముల వలె దాటిపోవచ్చుండటం ఎంతటి వారికైనా తప్పదు. అయితే వస్తున్నటువంటి కష్టాలని కష్టంగా తీసుకుంటున్నాడా లేక తటస్థంగా ఉంటున్నాడా అనేటటువంటిది ఆ వ్యక్తి యొక్క సంస్కారానికి, స్థాయికి సంబంధించినటువంటి అంశం. శ్రీరాముడికి వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చాయా? నల చక్రవర్తికి వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చాయా? ధర్మరాజుకి వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చాయా? వాళ్ళకంటే మించిన కష్టాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు వచ్చిన కష్టాలు వాళ్ళు ఏ రకంగా తట్టుకుని నిలబడి దాటగలిగారు. దేనివల్ల? ఆ స్థాయికి వారు చేరుకోవడం వల్ల అది సాధ్యపడింది. అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్లుగా కష్టం పక్కవాడికి ఎందుకు రాలేదు, మనకి ఎందుకు వచ్చింది అనేటటువంటి చిన్న సూత్రాన్ని కనుక మనం ఆలోచించగలిగితే అవతల వాడిని నిందించడం కానీ, పరిస్థితుల్ని అపార్థం చేసుకోవడం కానీ జరగకుండా అందులోకి తరుణోపాయం ఏమిటి, ఈ వచ్చినటువంటి కష్టాన్ని దాటడానికి మనం ఏం చేయగలం అనేటటువంటి దాని మీద మన దృష్టి వెళ్ళి అందులో బయటపడే మార్గం ఏర్పడుతుంది. అది ఈ ఉత్తరంలో మాస్టర్ గారు ఆయన చెప్పినటువంటి అంశంగా నాకు దర్శనమైనది. అలాగే ఇంకో ఉత్తరంలో ఏ మంచి పని అయినా ప్రారంభం కావడం అనేటటువంటిది ఎవరి ద్వారా అనేది అప్రస్తుతం ఉన్నారు. ఎవరి ద్వారా జరిగింది అనేటటువంటిది పక్కన పెడితే విషయంలో మాస్టర్ గారి విషయం అయినప్పుడు దాన్ని ప్రారంభించడం దగ్గర నుంచి, నడిపించడం దగ్గర నుంచి పూర్తి చేయడం వరకు మాస్టర్ గారు చూసుకుంటారనే అంశాన్ని మాస్టర్ గారు ఇందులో ఇంకో లేఖలో చెప్పారు. చాలా పేర్లు ఉన్నాయి, పేర్లు మనం చెప్పడం సరికాదని నేను పూర్తిగా చదవట్లేదు. అలాగే జనాలకి కుదురు లేకపోయినా విషయంలో కుదురు ఉంటే వినడానికి వారే కూర్చుంటారు. నేను చెప్పేది ఎవరైనా వింటారా లేదా అని నాకేదో వ్యామోహం కలిగితే లాభం లేదు. విషయంలో కుదురుంటే వారే వచ్చి కూర్చుంటారు అని చెప్పారు.
అది ఎవరు చెప్తున్నారు అనేటటువంటిది కాదు, విషయం ఏమి చెప్తున్నారు అనేది అక్కడ ప్రధానమైన అంశాన్ని మాస్టర్ గారు సూచించారు. అందుకని విషయాన్ని సరిగ్గా మనం సరైన విషయాన్ని ఎంచుకుని చెప్పడం కాకుండా మనం చెప్దాం అనేటటువంటి, అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఆదేశిస్తే మనం చెప్పడం లేదు, నేను చెప్తాను ముందు రావడం లేదు. ఎవరైనా ఆదేశిస్తే అది మాస్టర్ గారు ఆదేశం కనుక దానికి సంబంధించినటువంటి అంశం మన ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఎంత పరిమితిలో అవసరమైతే అంత పరిమితిలో వస్తుంది. ఈ మధ్య కరపూర్లో దగ్గర ఏదో దీంట్లో మాట్లాడమని పిలిచారు. అక్కడికి ఇంకో పెద్ద ఆయన ఎవరో వచ్చారు. వచ్చిన ఆయన అడుగుతున్నారు, మీరేమైనా రాస్తూ ఉంటారా అని అడిగారు. లేదంటే అందరూ రాస్తే నేను చదువుతూ ఉంటానని చెప్పాను. రాయడం నాకు అలవాటు లేదంటే, నేను రాయను, చదువుతూ ఉంటాను, అవకాశం ఉన్నంత వరకు చదువుతూ ఉంటాను. అందరం రాస్తూ ఉంటే అది ఒకే విషయం అందరం రాసేస్తూ ఉంటే లాభం లేదు. రాయడం కొంతమందికి కొంతమంది ద్వారా జరిగేటటువంటి కార్యక్రమం. మనం చదువుతూ ఉండడం, మనం ఎవరైనా అడిగితే చెబుతూ ఉండడం, అడగకుండా చెప్పకూడదు. అడిగితే చెప్పడం, వారికి అడిగిన విషయానికే చెప్పడం, మనకు తెలుసు కదా అని చెప్పడం కాకుండా వాళ్ళకి దానివల్ల సందేహ నివృత్తి జరుగుతుంది. మనకు తెలిసిన విషయాలని వాళ్ళకి చెప్తే అది వాళ్ళకి భారాన్ని పెంచుతుంది తప్ప ప్రయోజనము పెద్దగా ఏర్పడదు. ప్రాక్పశ్యములు క్రింద సంవత్సరం మాట్లాడుకున్నప్పుడు ప్రాక్పశ్యములు మాట్లాడుకుంటూ ఈ సంవత్సరం అంతా గ్రంథం చదువుతున్నాం. ప్రాక్పశ్యములు మాస్టర్ కే గారి గ్రంథములలో ఒక స్థాయి ఉన్నటువంటి గ్రంథం. కేవలం నిన్న రాజమాస్టర్ చెప్పారు, కేవలంగా డైరీ కాదండి అన్నారు. డైరీ కాదు, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎన్ని అపరూపమైన విషయాలు ఉన్నాయో అది 20-30 సార్లు చదివితే కానీ కొంచెం కూడా మనకి దర్శనమయ్యే విషయం కాదు. అన్ని అపరూపమైన విషయాలు మాస్టర్ గారు అందులో అందించారు. ఎన్ని అంశాలు అందులో ఉన్నాయి, అనంతమైనటువంటి విజ్ఞానం అనుభవించారు మాస్టర్. గ్రంథాధ్యయనం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకుని చదువుకుంటూ ఉంటే దానివల్ల మిగిలిన రెండింటికి, అంటే ధ్యానానికి కుదురుతనం వస్తుంది, పరహితం చేయడానికి మనసు కలుగుతుంది. అందుకనే మాస్టర్ గారు ఆ మూడింటి స్వాధ్యాయము, పరహితము, ధ్యానం అనేటటువంటి లేక తపస్సు అనేటటువంటి దాన్ని ఒక త్రిభుజంగా ఏర్పాటు చేసి గురువుగారు మనకి ఇవ్వడం జరిగింది. అది మనకి జగద్గురు పీఠానికి ఆలంబనగా ఏర్పడి మనం నడిపిస్తున్నది. అందువల్ల ఈ గ్రంథాధ్యయనం అనేటటువంటి తప్పనిసరిగా మనందరం చేస్తూ ఉంటే అందులో మన జీవితానికి అనుదినము అవసరమైనటువంటి ఎన్నో అంశాలు మనకు తెలియకుండానే సమాధానాలతో సహా మనకి దర్శనం అవుతూ ఉంటాయి, మనల్ని నడిపిస్తుంటాయి. ఇంకొక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేటటువంటిది ప్రతి ఒక్క జీవికి ఉండి తీరాల్సినటువంటి అంశం. భారతీయ బాలశిక్షలో మాస్టర్ అంతా మన మిత్రులే, శత్రువులు ఎవరు లేరులే, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే అనేటటువంటి ఉపాధి. అందులో చెట్లు ఏ రకంగా మనకి తమ ఫలాలు ఇస్తున్నాయి, ఏ అపేక్ష లేకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏ రకంగా మేఘాలు వర్షిస్తున్నాయి, తల్లిదండ్రులు ఏ రకంగా మనల్ని తీర్చిదిద్ది నడిపిస్తున్నారు అనేటటువంటి విషయాలను చెప్పారు. సృష్టిలో ప్రతి జీవి ఎడల మనకి ఒక కర్తవ్యం ఉన్నది, ఒక కృతజ్ఞత. తప్పనిసరిగా మనకి ప్రతి వ్యక్తి ఎడల కర్తవ్యం ఉంటుంది, ప్రతి వ్యక్తి ఎడల కృతజ్ఞత కూడా. నన్ను అడిగితే కృతజ్ఞతను మించినటువంటి వర్చు లేదు. You must be grateful, one must be grateful to the fellow beings, to all fellow beings. ప్రతి ఒక్కరితో వలన నీకేదో ఒక మేలు జరుగుతుంది.
దృశ్యాదృశ్యముగా ఏదో ఒకటి మీకు తెలుస్తుందో తెలియకుండా. అందువల్ల అందరి రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టికి మనము సృష్టి స్వరూపంగా ఉన్నటువంటి వాసుదేవుడు అనండి, మాస్టర్ గారు అనండి, ఆ చైతన్యానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, గ్రేట్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. అది నాకు అనిపించినటువంటి ఈ అంశంలో చివరిగా ఒక చిన్న అంశాన్ని గురించి ప్రస్తావన చేసి ఆపేస్తాను. ప్రేమలేఖలు పుస్తకం ఒకప్పుడు మాస్టర్ గారి ముఖ చిత్రంతో ఉండేది. దాదాపుగా ఒక 35 సంవత్సరాల క్రిందటి మాట నేను చెప్తున్నది. బుక్ స్టాల్స్ పెట్టు ఉండేవాళ్ళం. ఈ మాస్టర్ గారి గ్రంథాలు, మాస్టర్ పార్వకుమార్ గారి గ్రంథాలు సేల్స్ కోసం ఓ దగ్గర కౌంటర్ పెట్టేటప్పుడు ఒకడు వచ్చి ప్రేమలేఖ పుస్తకం చూశాడు. చూసి నాకు కావాలండి అన్నాడు. పట్టుబెట్టాడు. ఇంకో 5 నిమిషాల్లో 10 మంది వచ్చారు, మాకు కూడా కావాలండి అని పట్టించారు. మా దగ్గర స్టాక్ అయిపోయింది, ఇంట్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మళ్ళా పట్టుకోవచ్చు, అవి కూడా అయిపోయేటప్పటికి మాకు సీనియర్ దేవుడు గారిని ఉండేవారు. ఆయన అన్నారు కౌంటర్ ఇచ్చేసేటప్పుడు, వీళ్ళు ప్రేమలేఖలు అంటే ఏవో అనుకుని కొనుక్కెళ్ళారు, రేపు వచ్చి అంటారు ఏమన్నా అంది అన్నారు. అంటే మేము భయపడ్డాం. ఏమో ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా కౌంటర్ పెట్టేది అని ఎవ్వరు అలా రాలేదు. వాళ్ళు చదువుకున్నారు. అందులో ఉన్నటువంటి ఆ అంశాన్ని గ్రహించి వాళ్ళు వినియోగించుకున్నారని నేను భావిస్తాను. వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు కదా, వినియోగించుకున్నారని భావిస్తాను. ఇది ఒక చాలా అంటే గుర్తుండిపోయే అంశం. ప్రేమలేఖ పుస్తకం చూడగానే నాకు అది గుర్తొస్తుంది ఎప్పుడు. స్వస్తి. చక్కని సంకేతంగా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆయన కార్యక్రమంలో లేదు. మొన్న ఏమైందంటే అదే సమయానికి రుచి సోదరు నరసింహ గారు ఫోన్ చేశారు. ఆయన ప్రసంగ సమయం ఇది. నాకు కొంచెం అవాంతరమైన కారణం వల్ల నేను అనంతపురం వెళ్తున్నాను, కొంచెం క్షమించాలన్నా. క్షమించి నేను తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రస్తావించటం లేదు. అందుకని వారిని వేదికను అలంకరించి వారి సందేశాన్ని 11 గంటల వరకు స్వేచ్ఛగా అందించవచ్చు. 11 గంటలకి సమయం పూర్తవుతుంది. साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणि जन्मकन्या प्रवाहवतु। ओम शान्ति शान्ति शान्ति। వేదికను అలంకరించి ఉన్నటువంటి పరమగురు పరంపరకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మాస్టర్ గారి స్వరూపులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సమయపాలన యోగనేమో అని నవనీతంగా ముందే హెచ్చరించున్నారు. అంత వ్యాగ్గా ఉన్నారు, కూలి అనేదో అన్నారు. ఏమిటో ఇవ్వపోయినారు, టైం లేదని ఇవ్వలేదు. అది నా అదృష్టంగా భావిస్తూ మాస్టర్ గారి యొక్క మార్గంలో
మాస్టర్ గారికి ఎవరైతే శరణు పొందుతారో మాస్టర్ గారి శరణు మనం మాట్లాడాం. చాలాసార్లు నేను కూడా శ్రోతనే. కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి దివ్యమైనటువంటి వెలుగు ద్వారా మనకి సందేశం అందుతూ వాళ్ళది సంకల్పం. మాస్టర్ ఈకే గారు ఒక చోట ఉపన్యాసం ఇస్తూ నేను కేవలము మైక్రోఫోన్ని మాట్లాడేవాళ్ళు వెనకాల ఉన్నారు, ఆయనకే వెనకాల ఎవరు ఉంటే మాకెంతమంది ఉన్నారు మనం చూస్తే. అటువంటి ఒక అదృష్టం. చాలా చిన్నప్పుడు నాకు 5-6 సంవత్సరాల వయసులోనే మాస్టర్ ఈకే గారి దర్శనం జరిగింది. జీవన్ శాస్త్రి గారు ఆయన అప్పటి నుంచి అలా చేయబట్టుకొని నడిపిస్తున్నారు. అంటే ప్రత్యక్షమైనటువంటి చూపుతో ఉండడం కాకుండా ఇండైరెక్ట్ గా ఆయన వెనక హృదయంలో వచ్చే నడిపిస్తున్నారు. అది ఇప్పటికి కూడా దొరుకుతుంది. ఆ తర్వాత బాధ్యతని కేపీకే మాస్టర్ గారు నిర్వహించారు, ఇప్పటికి నిర్వహిస్తున్నారు. కారణం ఏంటంటే నేను అనేటటువంటి ఒక అహంకార ప్రజ్ఞను కరిగించుకొని అదేం లేదు మాస్టర్ గారు మీరే అంత, ఈ భావన ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. నేను చేస్తున్నాను, నేనే ఉన్నాను అని అనుకున్నంతసేపు సుఖ దుఃఖములకు మనమే బాధ్యులం. మాస్టర్ గారి యొక్క సంకల్పంగా జరుగుతున్న కార్యక్రమాలు చాలా కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే ఆయన సంకల్పమే. చాలా సుఖం వచ్చింది ఎందుకు వచ్చిందంటే అది కూడా ఆయన సంకల్పం. రెండిట్లోనూ ఒకే రకమైనటువంటి భావనతో మనం కనుక ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే పరమేశ్వరుడు లేదా పరమైనటువంటి ఈశ్వర తత్వం ఏదైతే ఉందో మనల్ని నడిపించే తత్వం ఉందో అది మనలోనే, మనతోనే, మనగా ప్రజ్ఞలో ప్రజ్ఞతో మనం ఉండగలిగితే ఆ కాన్షియస్నెస్ లో వెళ్ళిపోతుంది. ఇది చాలా చోట్ల నాకు జరిగినటువంటి అనుభవం ఏంటంటే మాస్టర్ గారిని తలుచుకొని మొదలెడితే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందా క్లాస్ అనిపిస్తుంది. జనరల్ గా మాది C60 C90 ఇది క్యాసెట్ ఉంటాయి. 1.5 hour 1 hour మినిమం గంట మా క్యాసెట్. గంటన్నర అంటే మాకు కంఫర్టబుల్ గా ఉంది. 50 నిమిషాలు ఇచ్చారు. సరే కొంచెం కుదించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒక విషయం సత్యం ఏంటంటే మనం జన్మ ధరించినది కేవలం ఆనందంగా ఉండడానికి మాత్రమే. ప్రతి క్షణము కూడా ఆనందంగానే ఉండాలి. జరుగుతున్న సన్నివేశాలన్నీ కూడా భగవంతుని యొక్క లీల అనుకుంటూ ఉంటే ఆనందమే. చాలా సన్నివేశాల్లో మనం జారిపోతుంటాం. అంటే అక్కడ భగవంతుడి యొక్క స్ఫురణ మనం ఎక్కడ మర్చిపోతాం. మర్చిపోయేసరికి అక్కడ మనం కష్టపడాల్సి వస్తుంది. ఇలా కాకుండా నిరంతరము కనుక దేవుని యందు మనం కనుక పెట్టుకుంటే, స్మరణ పెట్టుకుంటే ఆయనగానే మనం ఉంటాం. భరత్ కుమార్ మాస్టర్ గారు ఒకటి చెప్పారు, వాడిగా నిద్ర లేవాలి అని చెప్పారు. నేనుగా నిద్ర లేవాలి, నేనైనటువంటి ప్రజలతో నిద్ర లేవాలి. మనం అట్లా ఉన్నాం, వేరే రకంగా లేస్తాం. లేస్తూనే చిరాకుతో లేస్తాం. మొత్తం మా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు బ్యాంకులో, చికాగ్గా బ్యాంక్ వచ్చేవాడు, చాలా చిరాకు. ఎందుకు నేను అడిగాను, ఏంటి ఇంత హాయిగా ఉండొచ్చు కదా, ఏ హాయి చచ్చిపోతాట హాయి అంటాం. ఏమిటి చచ్చిపోతాడు, ఉద్యోగం ఉంది, మరి భార్య పిల్లలు ఉన్నారు, హాయిగా బతుకుతున్నావు, చచ్చిపోవటం నీకే తెలుసు, నువ్వు హాయిగా ఉన్నావు, నేను చచ్చిపోతున్నావు. నాకు అర్థం చచ్చిపోవాల్సిన అవసరం ఏంటో నాకు తెలియదు.
ప్రతిదీ అలా ఏదో గొంతు మీదకి భావన, అదే టెన్షన్తో పడుకుంటాడు, అదే టెన్షన్తో లేస్తాడు. మన బ్యాంక్ భాషలో చెప్పాలంటే నిన్న సాయంత్రం క్లోజింగ్ బ్యాలెన్స్, వాళ్ళ పొద్దున ఓపెనింగ్ బ్యాలెన్స్, వేరే ర్యాడ్ ఉండదు. అక్కడ 2 లక్షలు ఉంటే కనుక బ్యాలెన్స్, వాళ్ళ పొద్దున ఓపెనింగ్ బ్యాలెన్స్ నేను 1,50,000 వస్తాను, 50,000 నొక్కేస్తాను ఊరుకోవాలి. అది 2 లక్షలేదా? రాత్రి పడుకునేప్పుడు హాయిగా పడుకోవచ్చు కదా. పడుకుంటేనే చికాకుగా పడుకుంటారు కొంతమంది. అండి ఏదో నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఓ అని ఏడుస్తుంటారు. అదే ఓతో లేస్తారు మళ్ళీ పొద్దున కూడా. అప్పటి నుంచి ఓనే, రోజంతా ఓనే. ఆ ఓ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని నుంచి బయటపడాలి చాలా ఈజీ. చాలా మంది కష్టం అనుకుంటారు, యోగ సాధన కష్టం అండి, మాకెక్కడ అవుతుందండి, మా వల్ల కాదు. వల్ల కాదనేది లేనే లేదు, ఎవరి వల్లనైనా అవుతుంది. దేహం సృష్టించబడిందే అందుకు వీలుగా సృష్టించారు. చాలా గమ్మత్తు ఏంటంటే మనకి తెలియకుండానే మనకు కావాల్సిన మొత్తం పరికరాలన్నీ ఇచ్చాడు, చక్కటి జీవితానికి కావాల్సింది. వాడుకోవడం చేతకాక ఏడుస్తున్నాం. ఒకసారి వాచి పనిచేయటం మానేస్తే రిపేర్ తీసుకెళ్ళాం. అంతకుముందు చెడిపోతే దాన్ని కొంచెం ఓపెన్ చేసి నేను రిపేర్ చేయడానికి ట్రై చేశాను. రిస్ట్ వాచ్ ఓపెన్ చేయగానే 2 స్క్రీన్లు ఎగిరి బయటకు వచ్చినాయి. వీలేదో కింద పడిపోయింది. సరే అవన్నీ లోపల మొక్కేసి వాడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత బళ్ళారిలో వాడు అటు ఇటు చూసి, సరే ఇది ఎవరైనా ఓపెన్ చేశారా సార్ అని అడిగాడు. నేనే చేశానండి అన్న. కొత్తది కొనుక్కోండి సార్ అని. ఇది లైఫ్. అదే మనం కనుక మెడిల్ చేసామంటే మధ్యలో ఏదైనా ట్రై చేస్తే అది మొత్తం పడేది. అన్నీ వాడే చూసుకుంటాడు. ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి, ఈ విషయంలో నా కర్తవ్యం ఏమిటి, ప్రతి క్షణం మన గుర్తు రాస్తుంది ఒక్కటే, నా కర్తవ్యం ఏమిటి. ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, చాలా అవమానించారండి. పూర్వకాలం ఉత్తరాలు ఉండేవి, ఇప్పుడు లేదు. ఉత్తరాలు తీస్తాను. ఉత్తరం వచ్చింది ఒక ఆవిడకి. ఆ ఉత్తరం ఓపెన్ చేసి పాపం భర్త బయట కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. పరిగెత్తుకుంటూ భర్త చెప్పింది, ఏమండి మీ అమ్మగారు నన్ను చాలా అవమానం చేశారండి. ఉత్తరం ఏమిటి? ఆవిడ ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఏం అవమానం చేశారు అంటే, ఒక కవర్ వచ్చింది, నేను ఓపెన్ చేశాను. దాంట్లో కోడల్ని ఆశీర్వదిస్తూ ఒకవేళ ఈ కవర్ని చెప్పితే లోపల ఉత్తరం మా అబ్బాయికి ఇవ్వని రాసింది. అవమానం చెప్పి అంటే ఇవ్వదన్నమాట. ఈవిడే ఎటుకు రాలేదు. ఆవిడ ఒక కాష్టం రాసింది. ఇక్కడ నాలోనే మిస్టేక్ పెట్టుకోవాలి. నేను వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉంటే 24 గంటలు నిందారోపణ అయితే ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకంటుందో తెలియదు. అదేమిటండి అంటే అయ్యోటి అలవాటు అయిపోయింది. కొంతమంది చూడండి దుఃఖపడటం అలవాటు అయిపోతుంది, కొంతమంది హాయిగా ఉన్న అలవాటు. నేను చాలా మంది పిలుస్తుంటారు, మీరు ఎప్పుడు నవ్వుతుంటారు ఎట్లా అండి, ఏమిటి అలవాటు అయిపోయింది. హాయిగా ఉండి అలవాటు అయిపోతుంది. ఏడు మొహం పెట్టుకోండి, 10 రోజులు కరెక్ట్ గా ఏడు మొహం పెట్టుకొని కాన్షియస్ ఏడుస్తూ ఉండండి. 11వ రోజు మీకు తెలియకుండా ఏడుస్తూ లేస్తారు. అదేంటంటే ఏమిటో 2 అలవాటు అయిపోయింది. అది మనిషికున్నటువంటి ఒక గమ్మత్తైన. దీన్ని మనం జీవితంలో సాధనగా చేసుకోవాలి. ఏడవటం కాదు, హాయిగా సాధనగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అసలు అలా వెళ్ళిపోతుంది జీవితం. ఏమిటో తెలియదు అంటారు. ఈ సంవత్సరం మీరు ఇంకా బాగైనారండి, చాలా బాగున్నారండి. ఏమిటోనండి తెలియదండి. మనం ఎందుకు బాగైనాం, ఎలా అయినా అనిపించే వాడు తప్పకల్లా అయినా అంత తెలియదు. అటువంటి ఒక మంచి ఒక పద్ధతిని మనం అలవాటు ఖచ్చితంగా అందరికీ తెలిసిన సత్యం. వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి, పోయేటప్పుడు ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా అందరికీ తెలిసిన సత్యం. మర్చిపో అదేమిటో తీసుకొచ్చామనుకొని అదేదో కనపడకుండా పోయిందని
నానా హింస పడుతూ ఒక 10 పైసలు వస్తువు ఏదో కనపడకపోతే నానా ఏడుపులు నడుస్తారు. ఏమైంది అయిపోతే దాంతో ఏ పని ఉంది ఇప్పుడు? ఆ పని కాదు, ఎప్పుడైనా పనికి వస్తున్నావు. ఏమిటి? విరిగిపోయిన స్పూన్ యొక్క కాడ అది పోయింది. ఆ స్పూన్ ముందు ఊడిపోయింది, అది ఎప్పుడు ఎక్కడో పోయింది. ఆ కాడ దాచుకుంది. ఆ కాడ కనపట్టాలి. కాడ పోయింది ఎట్లా? కాడ పోయింది ఏం పోతే చచ్చిపోతాం. అంటే ఆ మనస్సుకున్నటువంటి నేచర్ వెతుక్కోవడం, దుఃఖం వెతుక్కుంటుంటారు. నక్సవామిక గురించి చెప్తూ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. వాడికి ఎప్పుడు చిరాకులో ఉంటాడు. కృష్ణస్వామి గారు మాట నక్సవామి గారి గురించి రాస్తూ స్వరా గురించి, చేప నీటిలో ఉన్నట్టు వీరు చిరాకులో ఉందరు అన్నారు. చేప నీటిలో తీసే చచ్చిపోతుంది, వీడికి చిరాకు లేకపోతే చచ్చిపోతుంది. ఇంట్లో పాపం నక్సవామిక భార్య భర్త జనరల్ గా ఆవిడ పర్సెంట్ ఆగి ఉంటుంది. ఆవిడ ప్రతిరోజు వాడు ఆఫీస్ నుంచి వస్తూనే ఏమని గుర్తుంటాడు. ఆవిడ ఒక రోజు పిల్లల్ని కూర్చోబెట్టుకుని, ఓ రోజేమో పిల్లలు చదవట్లేదు, ఓ రోజు టీవీ పెట్టేందుకు, ఓ రోజు మామూలు పెట్టుకోలేదు ఎందుకు, స్నానం చేయలేదు ఎందుకు, రోజు ఒక్కదానికి ఓ తింటూ ఉంటాడు. ఆవిడ మొత్తం చెక్ లిస్ట్ రాసుకుంది, ఏది తిడుతున్నాడు. పిల్లల్ని కూర్చోబెట్టి చెక్ లిస్ట్ పెద్ద చూపించి, ఇవన్నీ నాన్న తిట్టకుండా మనం జాగ్రత్తగా ఉన్నాం అని ఎంత రాసుకుంది. అన్ని చేసుకొని వచ్చేసరికి టీవీ ఆన్ లేదు, పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు చక్కగా స్నానం చేసింది, చక్కగా ఆవిడ ఏదో పుస్తకం చదువుకుంటుంది. చూశాడు, అంత ప్రశాంతంగా ఉంది. ఏం చేయాలి తెలియలే. అంత ప్రశాంతంగా ఉంటే ఎవరు చదవాలి అని అరిచాడు. వాడికి అరవటం మాత్రం అందరూ బాగుంటుంది, నేను ఎవరు చదవాలి అని అరిచాడు. అది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే మనస్సు నిరంతరం హాయిగా ఉంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నా. అల్టిమేట్ చెప్పేది ఇందాక, అల్టిమేట్ ప్రాణం పోతుంది, అంతే కదా. ప్రాణం పోయిన తర్వాత భయం లేదు. మన ముసలాడు ఒక 85 ఏళ్ళు ఆడ నా క్లినిక్ వచ్చి చాలా దుఃఖపడుతుంది. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, పిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు, మాట వింటలేదు, నేను పోతే ఎట్టా? నువ్వు పోతే హాయ్ అమ్మా, నువ్వు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నీకు ఎందుకు పెట్టుకు, నువ్వు ఉండవు కదా, చూడవు కదా, ఏమైపోతారు, ఏమైపోతే నీకెందుకు, నువ్వు ఎప్పుడు పోతావని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నీకు పోతే ఎట్టా ఉంటుంది. అంటే వెతుక్కో, దుఃఖాన్ని తవ్వి 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 వెతుక్కుంటుంటాం. మాస్టర్ గారి మార్గం ఆనందం. అసలు మాస్టర్ గారు చూస్తేనే మనకు ఆనందం వేస్తుంది, ఆయనతో ఉంటే ఆనందం వేస్తుంది. ఒక 5 నిమిషాలు మీతో ఉంటారు మాస్టర్ గారు అని, స్టే ఫర్ 5 minutes ఎందుకని ఉంటాము? అది ఉండడం ఎంతో ఆనందం ఉంది మనకి. ఆయన అసలు మనల్ని అలా తీసేస్తారు దుఃఖాన్ని. మళ్ళీ గేటు దాటంగానే స్టార్ట్. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే పార్వతీదేవి డౌట్ వచ్చింది. ఏమండి, గంగానదిలో స్నానం చేయగానే పాపాలన్నీ పోతాయి అంటారు కదా, నిజంగా పోతాయా అని అడిగి ఆవిడ అడిగింది అమ్మవారు. అంటే పోతాయి, నిజంగానే పోతాయి. సరే అని అందరూ చూద్దాం రండి, ఎంతమంది పాపాలు కానీ ఇద్దరు వచ్చి గంగానది ఒడ్డుకు వస్తారు. సరే, బాగా పాపాలు చేసిన వాడు వచ్చేసి, మరి స్నానం చేయాలంటే పైన బట్టలు తీసేయాలి కదా, ఓ ప్యాంటు షర్టు తీసి ప్యాంటు షర్టు పక్కన పెట్టంగానే ఆయన చేసిన పాపాలన్నీ వచ్చి ఆ ప్యాంటు షర్టుగా అనుకొని కూర్చున్నాయి. వెళ్ళి పాపం చక్కగా స్నానం చేసి మళ్ళీ వచ్చి బట్టలు వేసుకోవాలి, మళ్ళీ పట్టుకున్నాయి. పార్వతీదేవి చూసి, ఊరు నాయన ఇదా సీక్రెట్, ఏదో నిజంగా అందరూ పోతాయి నిజంగా పోతాయి అనుకుంటున్నాం. మన పాపంలో పోవాలంటే, మనం చేసిన పూర్వకర్మ కర్మ నశించాలంటే పరహితం ఒక్కటే మనకు పక్కనే రాశాయి. పరహితాన్ని మించినటువంటి వేరే సొల్యూషన్ లేదు. మాస్టర్ గారు మనకి పరహితం తెలియకుండానే ఇచ్చారు. హోమియో ద్వారా, మంచి మాట చెప్పడం ద్వారా ఎంత హాయిగా ఉంటుందంటే జీవితం అలా వెళ్ళిపోతుంటుంది. ఏమిటో తెలియదు, అలా వెళ్ళిపోతుంటుంది, హాయిగా ఉంటుంది. నా వరకు నేను చూశానండి, చాలా కష్టంగా ఉన్నవాళ్ళు, చాలా దుఃఖంగా ఉన్నవాళ్ళు
నేను అరుపు విని ఏంట్రా అమ్మా ఏంటి ప్రాబ్లం, లోపల రూమ్ లోకి వచ్చాడు. చెప్పింది ఏంటంటే నా సమస్య ఉన్నారంటే మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇంత తీవ్రమైన సమస్య. సమస్య ఉన్నవాడు చేసుకోవడం అంటే పర్వాలేదు, కానీ విన్నవాడు చేసుకోవాలి చాలా సీరియస్ సమస్య. సరే అమ్మా, ఇప్పుడు ఇంకా మందులు ఇస్తున్నాం కదా, 20 మధ్యలో నేను ఫ్యాన్కు వేసుకుంటే బాగున్నది కదా, వాళ్ళకి మందులు ఇచ్చిన తర్వాత వేసుకున్నాం కార్యక్రమం కూర్చోని పక్కన కుర్చీ వేసి కూర్చోండి, 10 నిమిషాలు వెయిట్ చేయము. 5-6 మందులు ఇచ్చాను, 10 మందికి ఇచ్చాను. ఆవిడ నేను వెళ్ళొస్తాను మాస్టర్. అదేమిటమ్మా ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా మధ్యలో వెళ్ళిపోతే అట్లా లేదు. 5-6 సమస్యలు విన్న తర్వాత నాకు చాలా చిన్నది అనిపించింది. నాకుండే సమస్య పెద్ద సమస్య కాదు, వాళ్ళ ముందు నాకు చాలా చిన్నగా అనిపించింది. వెళ్ళొస్తాను. మందు అక్కర్లేదు, నమస్కారం, చాలా థ్యాంక్స్, బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రూట్ ప్రాబ్లం. మళ్ళీ ఏమైందమ్మా నాకు చిన్న డౌట్ సార్, ఇంతమంది సమస్యలు ఉంటున్నారు కదా మీకు మెంటల్ రాదా? పెద్ద డౌట్ వచ్చింది. ఇంతమంది సమస్యలు ఉంటున్నారు కదా, 5 సమస్యలు ఉండేసరికి దానికి మైండ్ బాగుపడింది. నాకు చెడిపోవాలి బాగానే ఎట్లా ఉంటున్నారు. అయితే అమ్మా నేను కాదు వినేది, నేను కాదు మందులు ఇచ్చేది, వెనకాల ఉన్నాడు కదా మీసాలు లేనైనా ఇద్దరున్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే అక్కడ నేను చేస్తున్నాను అని అంటే ఇందాక మంటలు రావచ్చు, నేను చెయ్యట్లా, జరుగుతుంది. నా ద్వారా కూర్చోబెట్టి అర్జునుడికి అదే కదా కృష్ణుడు చెప్పింది, ఒరే నాన్న నువ్వు బాణం వేయరా, నువ్వు బాణం వేసినంత మాత్రాన కోడు అవతలవాడు ఇట్లా నేను తోస్తేనే కింద పడతాడని చెప్తాను. అర్జునుడు బాణం వేస్తాట, ఈయన వచ్చి ఇట్లా తోస్తాట, అయితే వాడు పడట. ఇంతకుముందు చాలా సార్లు బాణం వేస్తే అందరూ పోలేదుగా అన్నాడు. మరి అలా తోస్తే పడేటటువంటి వెనకాల మనకు పవర్ ఉన్నప్పుడు మనది ఎంతండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే సీక్రెట్ మనకు తెలియదు, నెలకు తెలియదు, అది జీవించే టెక్నిక్ మనకి తెలియదు. టెక్నిక్ తెలియక చచ్చిపోతున్నాం. అన్ని మనం మీద అలా చచ్చిపోతున్నాం. మనది ఏమి లేదు అస్సలు, కేవలము కర్తవ్యం మాత్రమే అన్నది. ఆ కర్తవ్యం కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మహిళ ఇంట్లో ఉన్నది, ఆవిడ కర్తవ్యం అంతే, ఆ భర్తకి పిల్లలకి అన్నం అనడం పెట్టడం, ఇల్లు సర్దుకోవడం అయిపోయింది. సర్దుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఆవిడ బెంగళూరులో మన ఈ మధ్య ఒక ఆవిడ ఉన్న ప్రశ్న వేసింది, ఏమండి చదువుకోవటం నాకు చేత కావట్లేదు, చదవడం అలవాటు పోయింది, చదువుకోవాలంటే ఏం చేయాలి? చదువుకోవడం అనే అలవాటు చెప్పా. అమ్మా చీర కట్టుకో, పమిటి సర్దుకోవడం అలవాటు అయితే ఈ సర్దుకోవడం వస్తుంది, ఓ చున్నీ వేసుకో. అందుకు మన వాళ్ళు డ్రెస్ అట్లా ఇచ్చారు, ఎప్పుడు సర్దుకుంటూనే ఉంటారు. అదే సర్దుకోవడం ఇంకా అలవాటు. నువ్వు టీ షర్ట్ వేసుకుంటే ఇంకే సర్దుకుంటావమ్మా అని చెప్పా. అవకాశం అదే సర్దుకోవడం. మనిషి యొక్క మన పెద్దలు ఎన్ని రకాలుగా ఇచ్చారు చూడండి, అసలు మనకు అలవాటు పద్ధతులు కాదు. సో ఆల్వేస్ సర్దుకోవడం. నేను చిన్న పిల్లలు 6 ఏళ్ల పిల్లకి ఏదో చున్నీ వేశాను, ఆ క్యాబ్ కింద పడిపోతుంది, వేసుకుంటూనే 6 ఏళ్ల పిల్ల వేసుకుంటే లేకపోతే అప్పటి నుంచి అలవాటు మనకి చేయటం. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సాధన ఉన్నది. సాధనగా చేయాలి. చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పరమేశ్వరుడికి అర్పణగా చేయాలి, పరమాత్మ కోసం చేస్తున్నానని చేయాలి. అప్పుడు వాడు వచ్చి మనతో ఉంటాడు. గమ్మత్తు ఏంటంటే ఎవరైతే నిరంతర నామస్మరణలో ఉంటారో, చేసే ప్రతి పనిని భగవంతుడికి అంకితంగా చేస్తారో, వాళ్ళతో పాటు వాడు దిగి వచ్చి ఉంటాడు. ఒక చిన్న స్టోరీ చెప్పాలి, మన అవనైతే ఇంకా స్టోరీ చేయడానికి ఊరుకో చెప్పాలి. పూరి జగన్నాథ క్షేత్రంలో మాధవదాస్ అని ఒక భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే రోజు ఆయన
లేవగానే ఫస్ట్ స్నానం చేసి అలా దర్శనం చేసుకొని జగన్నాథుడిది, తర్వాత ఆయన రొటీన్లో పౌరవిత్యం ఆయన వృత్తి చేసుకుంటూ ఉంటాడు రాత్రి దాకా. సాయంత్రం పూట అట్లా బీచ్ లో తిరుగుతుంటే ఆయనతో పాటు జగన్నాథుడు వచ్చి ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. అంత క్లోజ్. ఓ రోజు జగన్నాథుడు వచ్చాడు, సాయంత్రం తిరుగుతుంటే ఆయన మాధవదాస్కి కొంచెం దేవుడు ఎందుకో కొంచెం నీరసంగా ఉన్నాడు, ఏదో మొహంలో లోటు కనిపిస్తుంది. అడుగుతాడు, ఏంటి కృష్ణ, ఏంటి నువ్వు ఏదో దిగులు పడుతున్నావు దేని గురించో నాకు చెప్పు, ఏంటి? ఏం లేదు, చాలా రోజులు అయిందయ్యా, నేను ఒక పని చిన్నప్పుడు బాగా చేసేవాడిని, ఈ మధ్య నన్ను గుళ్ళో కూర్చోబెట్టేశారు, నాకు కుదరట్లేదు, నాకు అది లోటుగా ఉంది. ఏమిటా లోటు? ఏం లేదు, ఎవరింటికన్నా వెళ్ళి వెన్నా దొంగతనం చేయాలి, మజ్జిగ దొంగతనం, పాలు దొంగతనం చేయాలి, చిన్నప్పుడు చక్కగా చేసేవాళ్ళం మధురలో. ఈ మధ్య నాకు అవకాశం దొరకట్లేదు, దొంగతనానికి వెళ్ళాలి. ఇదేం కోరికయ్యా, నీకు దొంగతనం అవసరం ఏంటి? అన్ని రకాల భోగాలు పెడుతున్నారు కదా నీకు నైవేద్యాలు, మళ్ళీ దొంగతనం లేదు. దొంగతనం చేసి తిన్న రుచి వేరు అంటే, అసలు ఆ టేస్ట్ వేరు. ఏమిటి ఆ టేస్ట్ అంటే నీకు తెలియదు. ఇవాళ రాత్రి మన ఇద్దరు దొంగతనానికి వెళ్దాం, నువ్వు కూడా రా. ఈయనకేమో దొంగతనం రాదు, ఎటు చేయాలో తెలియదు మాధవదాస్. సరే మధ్యాహ్నం మన ఇద్దరం కలిసి రాజుగారి తోటలో జామకాయ దొంగతనం చేద్దాం, భలే ఉంటుంది టేస్ట్. సరే ఇద్దరు అర్ధరాత్రి వేషం వేసుకొని దొంగల వేషాలు గోడ దూకి వెళ్ళి ఒక దొంగతనం చేయాలి జామకాయ. కృష్ణుడు ముందే చెప్పాడు, నీకు దొంగతనం రాదన్నావు, జాగ్రత్త, ఖచ్చితంగా మాట్లాడకూడదు, తోట వాళ్ళు వింటారు, రహస్యంగా చెప్పాలి, నువ్వు కరెక్ట్ గా ఫాలో అవ్వు, ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త. సరే వెళ్తారు, ఒక చెట్టు ఎక్కమంటాడు కృష్ణుడు. మాధవదాస్, నువ్వు ఎక్కువ పైకి ఎక్కువ, కాయ కోసి కింద పడి నేను క్యాచ్ పడతాను, ఓ 2-3 కాయలు చాలు, దిగొచ్చి సరే అని పాపం వీడు మాధవదాసు చెట్టు ఎక్కడ కూడా రాదు, చేసే పని గౌరవించాం, ఇంత పెద్ద పొట్ట చూసుకుని ఏం ఎక్కుతాడు, ఎక్కాడు, ఎక్కి పైకి ఎక్కి కృష్ణ కృష్ణ అని వచ్చాడు. వచ్చేసరికి తోట మాలి పక్కన ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుని వస్తున్నాడు, తప్పుడు వస్తుంది, ఎవరెవరో నచ్చుకుంటూ వచ్చేసరికి గబగబా దిగేసి గోడ దిగి మరి పెడతాడు. అరే త్వరగా తినలేకపోయినా ఇవాళ, రేపొద్దాం అరవాక, సౌండ్ చేయకుండా దొంగకి ఫస్ట్ సైలెన్స్ అవసరం, మాట్లాడవాక. 2 రోజులు వస్తారు, మళ్ళీ మళ్ళీ సేమ్ ఎక్కుతారు, పైకి ఎక్కుతారు. మళ్ళీ ఈయనకి పాపం కంగారు ఎక్కువ, వచ్చేస్తున్నాడేమో పెద్దగా, వాళ్ళు ఆనే వస్తాడు. వచ్చేసరికి కృష్ణుడు జగన్నాథుడు అంతర్ధానం అయిపోతాడు. వాడికి వీడు పాపం మాధవదాస్ దొరుకుతాడు, పట్టుకొని బాగా 2 దెబ్బలు కొట్టి ఆ చెట్టుకే కట్టేసి మన్నాడు కుదురు రాజుగారి దగ్గర కోర్టులో పెడతాం, ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష వేస్తాం. చూస్తాడు పాపం, దెబ్బలు ఏమిటో కొట్టాడు, నేను దొంగతనానికి రాలా, వాడు మించుకొచ్చాడు, వాడికి అసలు పారిపోయాడు, దాన్ని ఇరికిచ్చాడు. పొద్దున్న మళ్ళీ రాజుగారికి తీసుకెళ్తాట, ఏం చేస్తారో ఏమిటో కృష్ణ కృష్ణ అనుకుంటూ పాపం తెల్లవాళ్ళు అదే స్మరణలో, ఆయన స్మరణ అదే. మన్నాడు పొద్దునే చేతులు కట్టుకొని తీసుకెళ్తుంటే రాజుగారు ఎదురు వస్తాడు నడుచుకుంటాడు. మాధవదాస్ గారు రాజుగారి బాగా తెలుసు, మంచి భక్తుడు కదా. అయ్యో స్వామి, ఏం మిమ్మల్ని పట్టుకెళ్తున్నారు, ఏం చేశారు? ఏం లేదు ఆయన, ఇక ఉన్నాడు కదా జగన్నాథుడు, నా చేతి ఇవన్నీ చేయించాడు, దొంగతనాన్ని దొరికాను. ఆయన పళ్ళు కావాలంటే నేను ఇస్తా కదా, ఎన్ని పళ్ళు కావాలని, ఆయన దొంగతనం చేయాల్సిన అవసరం అంటే అని ఇమ్మీడియట్ గా పక్కన ఆయన అసిస్టెంట్ ఇచ్చి ఈ మొత్తం తోటని జగన్నాథ స్వామి క్లాస్ అయ్యాడు. తోట జాకెట్ ఇచ్చేసి మాధవదాసు చెప్పి చెప్పు ఆయనకి దొంగతనం చేయక్కర్లేదు, రేపటి నుంచి ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళు కొనుక్కో. సరే ఈయన విడదీస్తారు, పాపం వెళ్ళి సాయంత్రం మళ్ళీ వస్తాడు. ఏమైనా నువ్వు అట్లా అంతర్ధానం అయిపోయాను, నేను రాత్రి తప్పదు తినాల్సి వచ్చిందంటే, మరి తప్పదు అయ్యా తినాలి నువ్వు, మరి దొంగతనం రాకపోతే ఎట్లా నువ్వు నేర్చుకోవాలి. చోర కళ ఒక కళ, 64 కళలో ఒక కళ, మరి అది నా భక్తులకి రాకపోతే ఎట్లా? ట్రైనింగ్ దాని గురించి వెళ్తే నువ్వేమో తెగ భయపడిపోయినావు, పడ్డాయి గారు 2 దెబ్బలు మంచిగా
దీక్ష అంటారు దాన్ని ఒరియాలో. అది పేరుతో జరిగిన కథ. ఎందుకు చెప్తానంటే దాన్ని ఎందుకు కనుక మనం స్మరణతో ఉంటే ఆయన మనకి ఏం కావాలన్నా చేస్తాడు, నిరంతరం ఉంటాడు, మనతోనే ఉంటాడు. అంటే మనం అనుభూతి చెందాలి. ఎప్పుడు చెందుతాం? మనతో పాటు ఉన్నాడని మనకి ఎప్పుడు అనుభూతి చెందుతుంటాం అంటే, ఉదాహరణ చెప్పాలంటే అప్పుడే నడవడం వచ్చిన పసిపిల్లవాడిని ఓ సంతకి తీసుకెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అప్పుడు తండ్రి చూస్తూనే ఉంటాడు, ఇప్పుడు వస్తున్నాడా లేదా, నడుస్తున్నాడా లేదా నాతో, అలా చూడాలి. రామకృష్ణ పరమహంస ఇంకొక మంచి ఉదాహరణ ఇస్తాడు. ఓ ఊళ్ళో యజమాని వాళ్ళ ఇంకా పాలేరు పిలిచి, అరే నాయన సంతకెళ్ళి ఓ జాడి ఆవకాయ జాడీలో తీసుకురా అని జాడీ నిండా ఆవకాయ కొనుక్కురాను. సైకిల్, ఆ సైకిల్ మీద ఆ జాడీ కొనుక్కొని తాడుతో కట్టి నెమ్మదిగా పంపించుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాడు. యజమాని అడుగుతాడు, నేను ఆయన ఎట్లా పడిపోలేదు కదా, పగిలిపోలేదు కదా. లేదండి, నా ధ్యాస మొత్తం జాడీ మీదే ఉంది, ఆ వెనక్కే జాడీనే చూస్తూ నడుస్తూ వస్తున్నాను. రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఆ జాడీ మీద ధ్యాస పెట్టుకొని ప్రయాణం ఎట్లా చేశాడో మన జీవిత ప్రయాణం వాడి మీద ధ్యాస పెట్టుకుంటే వాడి ధ్యాస ఎప్పుడు నిరంతరం అదే దీంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వచ్చేస్తుంది. ఇది ఆ గమనించటం అనేది మాస్టర్ సివి గారు ఇచ్చిన ప్రేయర్ లో ఉండే సోదరులు చెప్పారు కదా, గమనిక. నీలిమా సిస్టర్ చెప్పారు కదా, ఆ గమనిక అనేది మనం జారిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా జారిపోయిందంటే భయపడదు. జారిపోకుండా కనుక ఉంటే, గమనికలోంచి జారిపోతుంటే మళ్ళీ ఎల్లర్ట్ అయిపోవాలి. మనం క్లాస్ వింటూ నిద్రలో ఇటు పడతాం కదా, పడంగానే మళ్ళీ ఎల్లర్ట్ అయిపోతాం కదా. అట్లా ఎల్లర్ట్ అయిపోతే కనుక అద్భుతమైనటువంటి సాధన మాస్టర్ గారు మనకి ఇచ్చారు. ఇంత సులువైన సాధన అంటే మాస్టర్ సివి గారి మార్గం. మనకి మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు మనల్ని చేయి పట్టుకుని నడిపించిన తీరు అద్భుతం. అసలు చెయ్యి వదలరు, మనం వదిలేసిన వాళ్ళు అది గమ్మత్తం. సివి గారు చెప్పారు, ఒక్కసారి నువ్వు నా టచ్ లోకి వచ్చావంటే జన్మ జన్మలకి నేను వదలనని చెప్పాను. జన్మలకి వదలను. కంప్లీట్ అయ్యేదాకా, మన సాధన కంప్లీట్ అయ్యేదాకా మనం వదలం. మనం మర్చిపోయినా సరే ఆయన మనమే మర్చిపోయాం. కొన్నాళ్ళు మన స్కూల్కి వెళ్ళడం మానేస్తే టీచర్ ఇంటికి వచ్చి మీరు చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ అవి, స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో కనుక చేరితే 4 రోజులు కనుక పిల్లాడు ఇంటికి రాకపోతే టీచర్ ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని తిరిగి స్కూల్కి తీసుకురావాలి. అది రూల్ అన్నమాట. అటెండెన్స్ తగ్గకూడదు. టీచర్లకు పెద్ద తలకాయ ఒకడు మానేస్తూనే ఉంటాడు. మళ్ళీ పోవడం అనిపించుకోవడం, వాడు రాడు, మళ్ళీ పక్కన ఆడుకోవడం, మొత్తం మీద అటెండెన్స్ తగ్గకూడదు. సేమ్ స్కూల్ యోగా స్కూల్ ఆఫ్ మాస్టర్ సివి అంతే. మన కోసం మళ్ళీ వస్తాయి ఏదో రూపంలో, ఏదో 2 రూపాయలు వస్తాయి. ఏంటంటే మీరు ఆ మధ్య ప్రేయర్స్ అని ఏదో వెళ్తుంటారు, మధ్య మానేసరే అంటే గుర్తు చేసింది ఆయనే ఈసారి. మళ్ళీ అంటే అవునండి వెళ్ళేవాడిని ఇది వరకు, ఈ మధ్య మానేయడం ఏంటి, వెళ్దాం ఎక్కడికి నేను వస్తాను. అదండి మార్గం. అంత చక్కటి మార్గం, అంత సులువైన మార్గం. సాధన అంత సులభంగా చేసుకోగలిగింది. ఏమీ లేదు నాయన, కళ్ళు మూసుకో, మాస్టర్ సివి నమస్కారం అనుకో, లోపల ఏం జరుగుతుందో చూడు. ఎంత సింపుల్ అండి. లోపల ఏం జరుగుతుందో చూడు అంటే మనం లోపల లోపల బయట చూస్తుంటారు. వీళ్ళు కల్పిస్తున్నారా, వాళ్ళు కల్పిస్తున్నారా, బాగా చూస్తున్నారు కదా. వేదం చదువుతుంటే చాలా మంది వేదం చదువుతూ పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏమిటంటే నేను వాళ్ళకన్నా బాగా చదువుతున్నానా లేదా, నువ్వు బాగా చదివితే ఎందుకు చదవకపోతే, నీ వరకే నీ సాధన. మన సాధన ఇంకోళ్ళకు ఉండదండి. ఎవరు చేసిన సాధన వాళ్ళకి మాత్రమే. మన సాధన వలన ఇంకోళ్ళతో
ఉపయోగం వస్తుంది కానీ లేదా నష్టం అవుతుందనే సమస్య లేదు. ఎందుకంటే మనకు సాధన మనం చేసుకునేదే. కారణము తానే. తానంటే ఎవరు? తెలుగు భాష గొప్ప. తాను అంటే ఏదైనా ఒక షర్ట్ కొనుక్కోవాలనుకుంటే షాప్ లో చుట్టూ ఉంటుంది అంటారు తానే. తానెవరు? తానే. దానిలో దుర్క పెట్టేసి ఇచ్చాడండి 150 160 సెంటీమీటర్లో నచ్చుతా. ఒక్క బయటికి రాగానే కట్ చేయని అనుకుంటుంది. తాను వేస్తా నేనైపో. నేను ఎక్కడి నుంచి వచ్చాను? తాను నుంచి వచ్చినట్టే. తనని మర్చిపోయిన తాను నేనుగా వచ్చేసరికి ముక్క అంక. ఆ ముక్కకి నేను గుర్తున్నంత వరకు తానని, తన నుంచి వచ్చిన నేనని, నేనే తానని, తానే నేనని తెలుగు భాషలో అద్భుతమైన భాష. అసలు అందులో ఉన్నటువంటి స్వారస్యం చూడండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, నీ ఆగమనం చాలా సంతోషం. నీ ఆగమనం చాలా సంతోషం. మీరు వెళ్తానంటే మేము ఆగమనం, అది ఆగమనమే. నీ ఆగమనం మాకు సంతోషం. మీరు వెళ్తారంటే మేము ఆగమనం. ఒక్క భాష మన భాష. ఈ మధ్య తెలుగు సాహిత్యంతో కొంచెం సాన్నిహిత్యం మాస్టర్ గారి యొక్క అనుగ్రహంగా పెరుగుతుంది. ఎందుకు తెలియదు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్. అది కూడా పీకే గారి యొక్క అందుకు మాస్టర్ పీకే గారు ఇచ్చినటువంటి తెలుగు అంటే ఎంత ప్రాణం. తెలుగు వాళ్ళగా పుట్టడం మనం చేసిన అదృష్టం. చెప్పాలంటే చూడు, తాను అనే మాట మీద ఒక గంట చెప్పగలం, మొదలు అంత ఉంది సత్యం. కానీ తాను వేరుగా వచ్చి తాను వెళ్ళి అడగండి. ఇన్ని తాను ఉన్నాయి. మన రేమాన్ షోరూమ్ పెట్టాడు, అలా పెట్టాడు. ఈ రకాల డిజైన్లు అడిగా, ఇన్ని డిజైన్లు ఉన్నాయంటే ఇవన్నీ ఒకే తాను కదా. ఆ ఒకే తాను నుండి వచ్చిన తానండి, కానీ తాను వేరుగా ఉంటుంది. వీటన్నిటికీ మూలం పత్తి ఒకటే, దారం ఒకటే, పత్తి ఒకటే. ఆయనకి ఏవో రంగులు కలుపుకొని డిజైన్లు వేసుకొని ఈ చెరువేరు ఆ చెరువేరు దానికి కొట్టిస్తారు. గమ్మత్తుగా చెప్పండి, మహాపాపం చేస్తే గాని చీరల షాపులో చీరలు పిలిచేవాడిగా పొట్టడం చచ్చిపోతాం. అది మా హైదరాబాద్ లో బ్రదర్స్ ఎక్కువ ఉన్నారు. బ్రదర్స్ 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 ఇక్కడికి వెళితే మీరు చూస్తే వాడట వెళ్ళంగానే చూస్తాడు, ఫేస్ చూస్తాడు. వాడు ఎంతో సైకాలజీ. ఫస్ట్ 4-5 పడేస్తాడు. మీరు సెలెక్ట్ చేస్తున్నారు అటమా కాదా పడ్డా. వాళ్ళు లేవబోతున్నారు అనుకోండి, అమ్మగారు ఇంకో 20 పడేస్తాడు, ఇంకో 30 పడేస్తాడు, 50 పడేస్తాడు. కనపడ్డు యువతల వాళ్ళ ఒకరికి అని గుట్టేసేస్తాడు. గుట్ట వేస్తాడు. గుట్టలోంచి ఒకటి తీసి 2 తీసి ఒక తీసి ఈ డిజైన్ లో ఈ కలర్ లో ఉన్నాయని చచ్చాడే వాడు. ఈ డిజైన్ లో ఆ కలర్ లో ఆల్రెడీ వెనకాల పెద్ద గుట్ట ఉంటుంది. అది గుట్ట మారేసాడు. అప్పుడు వాడి నీరసం వచ్చింటుంది. కాదు 2-3 పక్కలతో వచ్చినామాట వాడు. ఆ పూటకి ఇంకోటి జన్మ అయిపోయింది. వైవిధ్యమైనటువంటి రుచులో ఏమిటో తెలియదు, దుఃఖం తెలియని విపరీతమైన దుఃఖం. ఇంతమంది కొనుక్కొచ్చావు ఇంట్లో వాళ్ళ దగ్గర. ఏమిటి వాడు వాడి దగ్గర ఏం లేదు, వాడి దగ్గర ఏం లేదా, వాడి దగ్గర ఈవిడ అడిగిన విధంలో ఆ కళలో ఆ కాంబినేషన్ లో వాడు పాపం చూపించలేదు. వాడి కర్మ అని అంటారు చాగంటి తెలుసు. వాడికి ఎన్ని జన్మలు పాప కర్మమో. ఇలా వచ్చి చూపించేవాడు కాదు సేల్స్ మన్. మనిషి యొక్క మనస్సు, ఆ వైవిధ్యం, ఆ గోళ నిజంగా అలా ఆశ్చర్యం. నాకు నవ్వు వస్తుంది అట్లా విన్నప్పుడల్లా సంఘటనలు. ఇంత అమాయకులు ఏంటండి వీళ్ళు. ఏదైతే మా చీర ఒంటి కప్పుకోవడానికే కదా. అంటే అలా ఒంటి కప్పుకోవడం కూడా బాగా కప్పుకోవాలి. చాలా నవ్వుతాం. ఏదో మామూలు డ్రెస్ వేసుకుంటూ బాగా ఉండొచ్చు. ఉండొచ్చు ఏమిటి మంచి మనకి మంచిగా ఉన్నాయి.
తక్కువ. ఆ రకమైనటువంటి మనస్సుకు శిక్షణ ఇచ్చేటటువంటి ఒక మనస్సు నుంచి బుద్ధిమయ లోకానికి ఆ స్టెప్ లో మనం ప్రాణం తీసుకుని మనస్సు యొక్క లక్షణమే అది. అందుకే ఆత్రేయ అన్నాడు, మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకు అంతే, మనస్సున్న మనిషికి సుఖం లేదు అంతే. పేరు మనస్సు కవి, మనస్సు కవి, మనస్సు కవి. ఎంత అసలు ఈ మధ్య సినిమా పాటలు కూడా గొప్ప, నేను కామెంటరీ పాలెట్ట యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఎంత సాహిత్యం అందులో, ఎంత గొప్ప అంతరార్థం ఒక్కొక్క పాటకి. దాంట్లో మనం చూస్తే మనం అద్భుతమైనటువంటి ప్రక్రియ, అంటే యోగ ప్రక్రియ అంటాం కదా, యోగ సాధన అంటాం కదా, అక్కడ వెళ్ళిపోవచ్చు. ఏం ఉండడం మాస్టర్ గారు చెప్పిన మంత్రం ఉండు, కూర్చో. రమణ మహర్షి చెప్పింది ఊరకుంటాం. కేమిక మాస్టర్ ఎప్పుడు చెప్తున్నా ఊరకుంటాం. ఏమిటి ఊరక? ఊరక ఉండు. ఊరక ఉంటే అదొక ఊరినట్టు ఊరక 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 ఉండి గమనించి చూస్తూ. ఒక ఆయన అడిగారు, పోయిన గురుకులకి ఇప్పుడు గురుకులకి తేడా అన్నా. ఒక 5 కిలోలు పెరిగారండి అన్న. విగ్రహం కాదు, విగ్రహం పెరిగింది. ఇలా సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి స్థితి పెరిగిందా? వాడి మీద వీడి మీద లేకపోతే ప్లాట్లు వేస్తూ, ప్లాట్ అంటే కొనుక్కునే ప్లాట్ కాదు, ఈ ప్లాట్లు వేస్తూ వాడిని పడితే దొంగని పడితే ఏం చివరికి ఫైనల్ ఏదో శ్మశాన వైరాగ్యం అలాంటిది కాదు. నిజమైనటువంటి ఒక్కసారి తెలుసుకుంటే లోపలికి వెళ్తే చాలు. అలా 3వ వ్యక్తి గురించి ఆయన సమక్షంలో పరోక్షంలో మాట్లాడవద్దు అని చెప్పారు. సింపుల్. మనం ఎవరితోనో ఒకరి గురించి మాట్లాడుతుంటే ఆ 3వ వ్యక్తి మనతో పాటు ఉన్నాడు అంటే మాట్లాడారు. లేడు, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, అది వినడానికి కూడా ఎట్టో చూపించుకో. ఒక్కటే మాట చెప్తాడు చాణక్యుడు, నీకు ఎవరన్నా ఏమన్నా విషయం చెబుతూ ఉంటే 3 ప్రశ్నలు వేసుకో. అది వినడం వల్ల నాకేమన్నా ఉపయోగం, నీకేమన్నా ఉపయోగం, ఏమన్నా ఉద్ధరించబడతా, మన ఇద్దరికి ఏమన్నా లేదు చెప్పవా కాదు. అయితే చాలా ముఖ్యమైన విషయం మీతో డిస్కస్ చేయాలి. ఏం కదా కారణం మనకు కాదు, మనకు సంబంధం లేదు. ఇది మనం నిత్యము కనుక సాధనలో పెట్టుకుంటే చాలా బాగుంది. చాలా మంది డౌట్, భగవంతుడు నేను చూస్తూ ఉంటాడు సాక్షిగా అని మనం చేస్తే చాలా మంది దేవాలయానికి వెళ్తాం, దేవుడి దండం పెట్టుకుంటాం. ఎందుకు వెళ్తాం? మనం తిరుపతి వెళ్తాం అంటే ఎందుకు వెళ్తామా? ఉన్నాడు ఆయన చూపిస్తాం అక్కడ కలిగిగా చెప్పాడు. నేను ఉన్నాడు కదా వెళ్తాం. తర్వాత రమణ మహర్షి జీవితంలో ఒక ఘటన, ఆయన రోజు పాపం నదికి స్నానానికి వెళ్ళారు. చెరువు నది వెళ్తూ ఉంటే ఆయన దర్శించుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరూ పాపం అటు ఇటు లైన్లో నిల్చుని స్వామికి దండం పెట్టు. 9 రోజులు ఆశ్రమానికి వెళ్ళాను. కరెక్ట్ టైం వెళ్ళాను. ఆయన నడిచి వెళ్తుంటే పాపం రైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, హోమియో అప్పుడు అడగలేదేమో తెలియదు, వేసుకోవాలి. కరెక్ట్ పాపం నడుచుకుంటూ వెళ్ళాను. ఒకసారి వెళుతూ ఉంటే క్షణంలో ఒక చోట ఆగుతా. గుంపులో ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి ఆడు పాపం అందులో లైట్ వీడి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు చూపు కనబడుతున్నాడు. లేదంటే నేను అందురాలు కదా, నేను రోజు చూస్తున్నాను, చూడడానికి రోజు వస్తున్నావు, అది కనబడుతుంటున్నావు కదా, ఎందుకు వస్తున్నావు అమ్మా? చాలా ఆశ్చర్యంగా ఆవిడ చెప్పిన సమాధానం అంటే, నాకు కళ్ళు లేవు, నీకు ఉన్నాయి కదా స్వామి, నువ్వు చూస్తావని వస్తున్నా. నిజమైనటువంటి ఒక్క లైన్ నాకు ఇంతసేపు కాంటెంప్లేట్ చేశాను, చాలాసేపు ప్రాక్టీస్ చేశాను. భగవంతుని మనం చూడడానికి వెళ్తామంటే వాడు మనల్ని చూస్తానంటే మనకు వాడికి అర్థపడుతుంది.
మనకు కనబడతాడంటే ఖచ్చితంగా కనబడాలని మనకు తెలిసాను. అయితే వెళ్ళిపోతున్న వాళ్ళు అడుగుతారు మరి మరి గుడ్డివాడి కదా నీకు పనిపోదు కదా, ఎందుకు వస్తున్నావు చూడండి ఎన్నిసార్లు అంత లైవ్ లో నుంచొని అంటే నువ్వు చూస్తావు. అందు ఉండాలి నిజమైన సాధన ఒక్క లైవ్లో ఉండే చాలా బాగుంటుంది. చదువుకోని ఆవిడే, కళ్ళు లేని ఆవిడే, నాడు స్కూల్ వెళ్ళిన ఆవిడే వేదాంతం చెప్పిందంటే స్వామి మీరు చూస్తున్నారు కదా. ఇది మన జీవితంలో నిత్యము మనం ఇలాంటి స్మరణలు ఇలాంటి మనం కనుక అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఒక గురువు గారు ఇంటికి వచ్చారు, ఒక ఇంటికి ఆవిడ పాపం ఏదైనా మంత్రం చెప్పండి నాకు సార్, ఏదైనా మంత్రం చెప్పండి, మంత్రం చెప్పండి. సరే ఆయన ఏదో మంత్రం ఇచ్చారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఏమైందమ్మా? ఏమిటోనండి మీరు ఏ మంత్రం ఇచ్చారో ఏమో నా జుట్టుతో అయిపోతుంది, గుండె అయిపోతున్నాను నేను, మీరు అడవలేదు ఎక్కువ కాన్షియస్, ఈ మంత్రం మొదలెట్టిన కాదు నా జుట్టు ఆడుతుంది. ఆయనకి స్వామికి అర్థంగా ఏంటమ్మా ఏ మంత్రం ఏమి ఇచ్చారంటే కృష్ణ మంత్రం ఇచ్చారు. ఏమి ఇచ్చారు నాకు చెప్పారు. ఆ మంత్రం చెబుతుందన్నమాట. ఏమని ఉంటుంది? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆవిడ ప్రణతః క్లేశనాశాయ అనుకుంటా, ప్రణతః కేశనాశాయ, కేశం అంటే చుట్టూ, క్లేశములు అంటే ఇబ్బందులు కష్టాలు. ఆవిడ ప్రణత క్లేశనాశాయ అనుకుంటా, ప్రణతః కేశనాశాయ. చాలా గొప్ప మంత్రం అంటే చుట్టూ ఆయన స్వామి నుండి అమ్మ నేను చెప్పింది ఏమిటి, నువ్వు చూస్తున్నది ఏమిటి? క్లేశనాశాయ క్లే. అప్పుడు అవునా నేను కేశనాశాయ విన్నానండి, అందుకే గురువైంది నీకు చుట్టంతా కేశనాశాయ అమ్మా క్లేశనాశాయ. మనం కూడా కొన్ని మంత్రాలు ఎందుకో ప్రశ్నలు కూడా చాలా సత్యాలు. కొన్ని మంత్రాలు నేను చదివాళ్ళతో చెప్పాను, అవినీతంగా చెప్పాను. కొన్ని చిన్న చిన్న తప్పులు పోతున్నాం సరిచేస్తాం. మంత్రాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. మనకు తెలియకుండానే ఇంకొక ఆయన అమ్మవారి మంత్రం తెలుస్తున్నాడు. మాం భార్యయా రక్షంతో అని మంత్రం ఉంటే ఆయన మాం భార్య రక్షంతో 3 వారు తెచ్చిపోయాడు. 4వ భార్య చేసుకోబోతుంటే ఒక ఆయన చేయన అంటే మాం భార్య రక్షంతో రక్షంతో తినేయడం అడిగాడు. మా భార్య రక్షంతో ఒక అక్షరం సంస్కృతంలోనండి ఇంత ప్రాణం తీసిన తెలుగు కానీ సంస్కృతం అన్ని కూడా బిల్డ్ విత్ ఎనర్జీస్ ఆఫ్ సీడ్ ప్రిన్సిపల్స్. చాలా మనం చదువుకోవాలన్నమాట. ఇది నాకు చిన్నప్పుడు ఎప్పుడు డౌట్ ఉంది, అందరూ మంత్రాలు చదవాలి నేను చెప్తానంటే ఇంకో చదివి జుట్టు ఎక్కడ పోగొట్టుకుంటారు, పెద్దవాడు పుట్టే పెద్ద వీడు చదవడం దాటి మనకి మాస్టర్ నేర్పించారు. మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే సరి చేసిస్తాను. ఇక్కడ సంస్కృతం మీద కూడా ఈ మధ్య క్లాసులు తెప్పించాను మాస్టర్. అన్నా మేలో శ్రీశైలంలో క్లాసులు పెట్టాను 1 వీక్. చంద్రమోహన్ మాస్టర్ మీరు సంస్కృతం చెప్పండి, నాకు మా శ్రీకే గారు గుర్తొచ్చారు. ఆయన చెప్పేవారు సంస్కృతం, మళ్ళీ నాకు కూడా పెట్టారు. నేను సంస్కృతం క్లాసులు నడిపించాను. మళ్ళీ రేపు మేలో ఉన్నాయి సంస్కృతం చెప్తాను. మాస్టర్ గారు ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు నాకు అసలు అర్థం కాదు. మన చెబుతూ ఉంటే నాకు ఇంత సంస్కృతం అనిపించింది, అది రాదు చెప్తాం. అది నిరంతరం మనం కనుక ఆయన యొక్క దీంట్లో ఉంటే మనకి అద్భుతమైనటువంటి ఒక సాధన మాస్టర్ గారి పేర్లు పెరుగుతుంది, జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఒక్క విషయం సత్యం గుర్తుపెట్టుకోండి, నిజంగా చెప్తున్నాను. ప్రతిదీ కూడా మీరు విట్నెస్ గా ఉన్నంత కాలం మీరు దుఃఖపడరు. విట్నెస్. మాస్టర్ ఈకే గారు క్రికెట్ ఆటని గమ్మత్తుగా చెప్పేవారు. వాడెవడో పొడితే వీడు సంతోషపడతాడు, ఎగురుతాడు.
వాడెవడో అవుట్ అయితే వీడు తట్టుకుంటాడు. అదే వాడు అవుట్ అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావురా, నువ్వు అవుట్ అయిపోయాడు, దేవుడు అవుట్ అయిపోతాడు అంటే అది తాను అలా అనుభూతి చెందేస్తాడు. అది భగవంతుడి విషయంలో మన అనుభూతి చెందాలి. మన క్రికెట్ ఆట గురించి ఒక వాళ్ళ అక్కయ్యకి ఫోన్లో చెప్తుంది. కాకపోతే క్రికెట్ ని డిఫైన్ చేశాడు అలా చేయటంలో. వాడెవడో బంద్ చేస్తాడు, పరిగెత్తుకుంటూ వచ్చి వీడియోల పక్కన ఒక చెక్క పెట్టుకొని వద్దని కొడతాడు. ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ పోతాడు, మళ్ళీ తెచ్చిస్తాడు, మళ్ళీ వేస్తాడు. వాడు వద్దు అని మళ్ళీ కొడతాడు. ఇది ఆట. అసలు క్రికెట్ ఇంత అన్యాయంగా ఎవరు డిస్క్రైబ్ చేయడం. అది అవ్వగానే ఇంకా క్రికెట్ చూస్తున్నాయి వెళ్ళిపోతాడు. అసలు త్రివిక్రమ్ డైలాగ్ చెప్పాడు. ఇది విన్న తర్వాత 2 చేతులు జేబులో చేతులు పెట్టుకొని నా దిగి ఎక్కడికో నడిచి వెళ్ళిపోయినాను. పడిపోతున్నట్లే వాడోడు వేయటువంటి ఈ లోపల బుద్ధి పెడతాను. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చే ఇప్పుడు వద్దు బాబు కొడతాడు. అదే క్రికెట్ డెఫినేషన్. అసలు ఎంత గొప్పగా చెప్పారు. కొన్ని విషయాలు వల్ల కాబట్టి ఒక ఆయన పూజ చేస్తున్నాడు. ఏదో రోజు పూజ చేసుకుంటున్నా చేసుకుంటే బాగానే పూజ చేసుకుంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత వ్యాపారం ఇస్తున్నాడు. నష్టంలో పడేసరికి అంతకున్నంత పరమశివుడిని పాపం ఫోటో పెట్టుకుని పూజ చేస్తాడు. నష్టాలు పడేసరికి ఎవరో ఫ్రెండ్ వచ్చి నోట ఇచ్చారు, బాగా నష్టాలు అవుతున్నాయి, ఏం చేయాలి అని ఎవరిని పూజ చేస్తామంటే శివుడిని పూజ చేస్తాం. బుద్ధిందే కదా, వాడు శ్మశానంలో ఉంటాడు, ఒళ్ళంతా బూడిద వేసుకుంటాడు. బూడిద వాడిని తీసుకుంటే నీకే లాభాలు వస్తాయి, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకో చేసుకో, డబ్బులు పోతారు. సరే శివుడు ఫోటోలు పక్కన జరిపేసి లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేయడం వాళ్ళు. ఓ రోజు అగరబత్తి వేసి వెలిగిస్తాడు. అయితే ఆ ధూమం అంతా కూడా శివుడు ఎదురుకే పోతాం. వెంటనే వెళ్ళి వీడు ఒక చిన్న అట్ట తీసుకొని ఇట్లా అంటే శివుడు కలగకూడదుగా, లక్ష్మీదేవికి రా ఆ అట్ట ఇట్ట కూడా ధూమం అంతా ఇట్లా రావాలి. అప్పుడు శివుడు బయటకు వచ్చి ఏమిటో నాయన నాకు కొంచెం కనీసం అగరబత్తి నన్ను కూడా ఇవ్వమంటే ఇప్పటిదాకా కనపడలేదు, నేను అంత నష్టాలు పోతుంటే బయటికి రాలా, ఇప్పుడు బయటకు వచ్చావా, ఇప్పటిదాకా నేను ఉన్నాను నమ్మలేదు నువ్వు, ఇప్పుడు ఆ పొగ నేను ఎక్కడ పిలుస్తాను అంటే నేను ఉన్నాను నమ్మేవుగా, అందుకని పెట్టుకొచ్చాను రా. అద్భుతమైన చిన్న స్టోరీ, 1 లైన్ స్టోరీ, పెద్ద స్టోరీ గంటల సత్యం స్టోరీ. కానీ 1 లైన్ స్టోరీలో చాలా గొప్ప విషయం, చాలా సాధారణపడ్డ మన జీవితంలో బాగుపడడానికి అవకాశం కథలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మనకు అవకాశం మాస్టర్ గారు మనకి ఇచ్చినప్పుడు అది 59 టైం యోగ నియమం సమయ పాలన అంటారు, పాలిస్తూ నీ సుఖమే నేను కోరుకుంటున్నా, అందుకే నేను విడిచి వెళ్తున్నా. అది రామకృష్ణ శాస్త్రి గారు, దాని పేరు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. తదుపరి కార్యక్రమం మాస్టర్ పార్వతీ కుమార్ గారు